హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడే సెషన్ ఆన్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్. ఇది యాక్చువల్గా మనకు నీట్ బయాలజీ క్లాస్ 12లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్గా బయోటెక్నాలజీ డివైడ్ ఇంటూ టూ సెషన్స్గా ఉంది మనకి. యాక్చువల్గా 2 లెసన్స్గా, ఒకటి బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్, రెండోది వచ్చేసి అప్లికేషన్స్. ఇక్కడ ఈ క్లాస్లో మనం ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ గురించి ఒకసారి చూద్దాం. సో లెట్స్ గో ఫర్ ది ఇనిషియల్గా మనకు ఏం చేస్తున్నాం, ఎన్సీఆర్టీని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఎన్సీఆర్టీలో నుంచి మిస్ అవ్వదు కాబట్టి ప్రతి లైన్ కూడా అర్థం అవ్వాలనేటువంటి ఇంటెన్షన్తో స్టూడెంట్స్ చదువుతాడు. దానికోసం నేనేం చేశాను అంటే, ఒకే కాన్సెప్ట్లో ఒకే వీడియోలో మనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, అదేవిధంగా దాన్ని ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఇదే వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఏంటి బయోటెక్నాలజీ ఏంటి, దాని ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, మనకు బయోటెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే, ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు యాక్చువల్గా తక్కువ ప్రోడక్ట్ వస్తుంది. అలాంటి తక్కువ ప్రోడక్ట్ వచ్చేదాన్ని ఇది ఏం చేస్తుందంటే ఎక్కువ ప్రోడక్ట్ వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి బయోటెక్నాలజీ ఈజ్ మెంట్ ఫర్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే మోర్ ప్రొడక్షన్, ఎనీథింగ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లార్జ్ స్కేల్ అంటాం. లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ అయితే బయోటెక్నాలజీ ద్వారా చేస్తారు. ఈ బయోటెక్నాలజీ ద్వారా లార్జ్ ప్రొడక్షన్ చేయడానికి ఏం చేస్తారంటే, వీఆర్ యూజింగ్ ద లైవ్ ఆర్గానిజమ్స్. వీఆర్ యూజింగ్ ది లైవ్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తాం. లైక్ బ్యాక్టీరియా కావచ్చు, అది ప్లాంట్ సెల్స్ కావచ్చు, లేదంటే యానిమల్ సెల్స్ కావచ్చు, ఫంగై సెల్స్ కూడా, అంటే ఈస్ట్. ఈ సెల్స్లో యాక్చువల్ ఆర్గానిజమ్స్ అన్నిటిని యూజ్ చేస్తాం. ఈ ఆర్గానిజమ్స్ లేదు అంటే వీటి నుంచి వచ్చినటువంటి ఆర్గానిజమ్స్ నుండి ప్రొడ్యూస్ చేసినటువంటి ఎంజైమ్స్ కూడా యూజ్ చేస్తాం. ఒకటి ఆర్గానిజమ్స్, రెండోది ఏంటి, ఎంజైమ్స్. ఇవన్నీ ఈ రెండింటిని యూజ్ చేసేసి ఏం చేస్తున్నాము, ఈ రెండింటిని యూజ్ చేసేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ని లార్జ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ అయితే చేస్తున్నాం. ఈ లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ ఎవరి కోసం హెల్ప్ చేస్తుంది అంటే, అగైన్ హ్యూమన్ బీయింగ్స్ కోసం మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. హ్యూమన్ బీయింగ్స్కి హెల్ప్ అయ్యేటువంటి ప్రతి ప్రోడక్ట్ని ఇలా మనం యాక్చువల్గా డిజైన్ చేస్తా ఉన్నాం, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఇలాంటి యూజ్ చేసేసి ఆర్గానిజమ్స్ని, లేదు అంటే దాని యొక్క ప్రోడక్ట్స్ని యూజ్ చేసేస్తున్నాం, ఎంజైమ్స్ని యూజ్ చేసేస్తున్నాం అన్నాం కదా. అలా యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వి ప్రిపేర్డ్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేసేసి, కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఆర్గానిజమ్స్ యూజ్ చేసేసి వి ప్రిపేర్డ్ ద కర్డ్. నెక్స్ట్ బ్రెడ్ని ప్రిపేర్ చేస్తాం, నెక్స్ట్ వైన్ని ప్రిపేర్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే కర్డ్ ప్రిపరేషన్లో లాక్టోబాసిల్లస్, తర్వాత బ్రెడ్ అండ్ వైన్లో మనకు సాక్రోమైసిస్, సిర్వేసియం. సో నథింగ్ బట్ ఈస్ట్ యూజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఆర్గానిజమ్స్ యూజ్ చేసి ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ లైక్ దిస్. ఇవన్నీ కూడా ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ని మనం యాక్చువల్గా ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత ఈ ఆర్గానిజమ్స్ని యూజ్ చేసేసి కొన్ని ఎంజైమ్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం మనం. ఎంజైమ్స్ గురించి రాస్తాను. ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ లైపేజెస్ ఉన్నాయి మనకు, ప్రోటీయేజెస్ ఉన్నాయి, తర్వాత మనకు పెక్టినేజెస్ ఉన్నాయి, స్ట్రెప్టోకైనేస్, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇక్కడ హెల్ప్ వస్తుంది. ఇప్పుడు లైపేజ్, ప్రోటీయేజెస్, పెక్టినేజెస్ ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా ఎక్కడ వస్తాయంటే, మనకు మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చూడండి అక్కడ వస్తాయి. ఈ మూడుని యూజ్ చేసేసి మనం యాక్చువల్గా ఫ్రూట్ జ్యూసెస్, ఇది బాటిల్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్నటువంటి లిపిడ్స్ని, ప్రోటీన్స్ని, పెక్టిన్స్ని తీసేసేసి ఫ్రూట్ జ్యూసెస్ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యేటట్టు చేస్తాం. స్ట్రెప్టోకైనేస్ మనకు తెలుసు, ఇది యాక్చువల్గా క్లాట్ బస్టర్.
నథింగ్ బట్ బ్లడ్ లో క్లాట్స్ ఏర్పడినా బ్రెయిన్ లో క్లాట్స్ ఏర్పడినా వాటిని రిమూవ్ చేయడం కోసం స్ట్రెప్టోకైనెస్ యూజ్ చేస్తాం. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ఫుల్ ఫర్ ది కట్టింగ్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ కట్ చేయడానికి యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ డిఎన్ఏ, రికాంబినెంట్ డిఎన్ఏ. అంటే ఈ లెసన్ మొత్తం మీద మనకు రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంట. సో ఇదే కాకుండా మనకు బయోటెక్నాలజీ అంటే మనకు ఐవీఎఫ్ ఆల్సో కమ్స్ అండర్ ది బయోటెక్నాలజీ, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఐవీఎఫ్ ఆల్సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ నథింగ్ బట్ ఏంటి, ఫర్టిలైజేషన్ బేసిక్ గా మనకి యాక్చువల్ ఫీమేల్ యొక్క జెనిటల్ సిస్టమ్ లో ఫాలోపిన్ ట్యూబ్ లో జరగాలి కదా. ఇక్కడ ఐవీఎఫ్ లో ఏం జరుగుతుందంటే టెస్ట్ ట్యూబ్ లో ఫర్టిలైజేషన్ చేస్తారు. ఎలా చేస్తారు, మేల్స్ నుండి స్పర్మ్స్ తీసుకుంటారు ప్లస్ ఎగ్స్ ఫ్రమ్ ది ఫీమేల్. అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదంటే డోనర్స్ కూడా కావచ్చు. సో ఈ స్పర్మ్ ని ఎగ్ ని రెండు కూడా టెస్ట్ ట్యూబ్ లో కలిపేస్తే అది ఏమవుతుందంటే ఫర్టిలైజ్ అవుతుంది. ఇలా ఫర్టిలైజేషన్ జరగడం వల్ల బేబీ అనేది అవుట్ సైడ్ టెస్ట్ ట్యూబ్ లో ఫర్టిలైజేషన్ చెందేసి ఇదే యొక్క ఎగ్ లేదు అంటే జైగోట్ ఏదైతే ఉందో, జైగోట్ లేదు అంటే కొన్ని సెల్స్ ఏర్పడిన తర్వాత 8 సెల్స్ కానీ 16 సెల్స్ 8 సెల్స్ ఏర్పడిన తర్వాత మనకి ఎంబ్రియో అంటారు. ఈ ఎంబ్రియోని తీసుకెళ్లేసి ఫీమేల్ యొక్క రిప్రొడక్టివ్ ట్రాక్స్ లో పెడితే మదర్, ఆమె అనేది మదర్ గా కన్వర్ట్ అవుతుంది. బేబీస్ 9 మంత్స్ తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు. సో దిస్ ఇస్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ఏ కాకుండా జీన్ థెరపీ కూడా డిఫెక్టివ్ జీన్ ని మనం కరెక్ట్ చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ జీన్ థెరపీ. దీనికి మనకి యాక్చువల్గా స్కిడ్ అనేటువంటి ఒక డిసీజ్ ఉంది, సివియర్ కంబైన్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిసీజ్. సో ఈ డిసీజ్ ని యాక్చువల్గా జీన్ థెరపీ ద్వారా ట్రీట్ చేస్తారు. ఒక ఫీమేల్ లో ట్రీట్ చేస్తారు. ఆర్ నేమ్ ఇస్ అశాంతి. ఇది మళ్ళీ ఫ్యూచర్ లో వస్తుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా కమ్స్ అండర్ ది బయోటెక్నాలజీ కిందకే వస్తుంది. దాంతోపాటు డిఎన్ఏ వ్యాక్సిన్స్ ప్రిపరేషన్. డిఎన్ఏ వ్యాక్సిన్స్ అంటే ఏంటి, బేసిక్గా ఏంటి అంటే కొన్ని ఆర్గానిజమ్స్ కి డిఎన్ఏ అనేది డిఎన్ఏ యాక్ట్ యాజ్ యాంటీజెన్ గా యాక్ట్ అవుతుంది. సో ఈ యాంటీజెన్ గా యాక్ట్ అవుతుంది కొన్ని బ్యాక్టీరియాస్ కావచ్చు, వైరస్ కావచ్చు. అప్పుడు ఈ డిఎన్ఏను మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ హ్యూమన్స్. ఈ హ్యూమన్స్ అంటే దీన్ని ఇనాక్టివేట్ చేసేసి రెప్లికేషన్ జరగకుండా హ్యూమన్స్ లోకి ఇన్సర్ట్ చేసి హ్యూమన్స్ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే దట్ ప్రొడ్యూస్ ఏంటి మనకి యాక్చువల్గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏబి అంటే యాంటీబాడీస్. నౌ దీస్ ఆర్ ది థింగ్స్. అదే కాకుండా మనకి యాక్చువల్గా సమ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి చాలా బయోటెక్నాలజీ ద్వారా యూజ్ చేసినాయి. ఇవన్నీ ప్రోడక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది మనకు ఉన్నటువంటి థింగ్స్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఒకసారి కొద్ది జాగ్రత్త చూడండి. ఇక్కడ నుంచి మనకు ఇలా బయోటెక్నాలజీ మరి ఇవన్నీ చెప్తున్నాం, లార్జ్ ప్రొడక్షన్ లో చేస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నాం కదా. మరి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది బయోటెక్నాలజీ అంటే మనకి యాక్చువల్గా ఒక యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు ఏం చేశారంటే దే కంబైన్ ది ట్రెడిషనల్ డెఫినేషన్ అదేవిధంగా మోడర్న్ డెఫినేషన్ రెండు కలిపి ఒక సింపుల్ గా డెఫినేషన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఫైనల్ డెఫినేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఫైనల్ డెఫినేషన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ natural sciences, and organisms లేదు అంటే సెల్స్ thereof తర్వాత మాన్యులర్ అనలాగ్స్
and useful for all these are useful for the production of products and processes. సో ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ అంటే కలపడం. ఏంటి ఏం కలుపుతున్నాడు అంటే ఈ న్యాచురల్ సైన్సెస్ లో మనకు కెమికల్ సైన్స్ వస్తుంది, ఫిజికల్ సైన్స్ వస్తుంది, అండ్ బయాలజికల్ సైన్స్ వస్తుంది, బయాలజీ. సో ఇవి ఇంకా సమ్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఈ సైన్సెస్ వీటి యొక్క అప్లికేషన్స్ ఏం చేయమని అంటే ఇంటిగ్రేట్ చేయమన్నాడు. కొన్ని ఆర్గానిజమ్స్ తీసుకునేసి కెమికల్, ఫిజికల్, బయాలజీ అప్లై చేయమన్నాడు. సెల్స్ తీసుకొని అప్లై చేయమన్నాడు. ఆర్గానిజమ్స్ యొక్క ప్రోడక్ట్స్, ఆర్గానిజమ్స్ వచ్చినటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చేయమన్నాడు. తర్వాత మాలిక్యులర్ అనలాగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అప్లై చేయమన్నాడు. దెన్ వాట్ ఈస్ ద మాలిక్యులర్ అనలాగ్స్? లైక్ సి చూడండి, యాక్చువల్గా దే హ్యావ్ ద డిఫరెంట్ chemical formula but structurally similar గా ఉంటాయి. దే ఆర్ స్ట్రక్చరల్లీ సిమిలర్. సో ఇలాంటి దాన్ని ఏమంటున్నామంటే మనం యాక్చువల్గా అనలాగ్స్ అంటాం. సో ఈ అనలాగ్స్ యూజ్ చేసి ఏం చేస్తాం? సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. మనకు రెస్పిరేషన్ ఒక ఎగ్జాంపుల్ లైక్ సక్సినేట్ అండ్ మెలోనేట్. సక్సినేట్, మెలోనేట్ ఏదైతే ఉందో ఇవి యాక్చువల్గా ఏంటంటే అనలాగ్స్ అనమాట. సక్సినేట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏంటి? ఇప్పుడు సక్సినేట్ ఏదో ఈ సక్సినేట్ కాస్త మనకు ఫిమరేట్ గా మారడానికి ఎవరు కావాలి? ఎస్డిహెచ్, సక్సినేట్ డిహైడ్రోజనేజ్ కావాలి. ఈ ఎస్డిహెచ్ కు సబ్స్ట్రేట్ ఎవరు? ఇది. ప్రోడక్ట్ ఎవరు? ఇది ఎంజైమ్ రియాక్షన్ అని చెప్తాను. ఇక్కడ సక్సినేట్ డిహైడ్రోజనేజ్ కు సక్సినేట్ బైండ్ అవుతుంది, దట్ కన్వర్ట్ ఇంటు ది ఫిమరేట్. అలా కాకుండా మెలోనేట్ బైండ్ అవుతే, ఒకవేళ కనుక మెలోనేట్ బైండ్ అవుతే ఈ ప్రోడక్ట్ అనేది రాదు. ఏం రాదు? ఫిమరేట్ అనేది రాదనమాట. ఈ ఫిమరేట్ రాదంటే దాని అర్థం ఏంటి? సో మనం యాక్చువల్గా సక్సినేట్ నుండి ఫిమరేట్ వస్తుంది అనేసి ఇక్కడ ఏంటి అంటే ఒక రియాక్షన్ అయితే ఉంది మనకి యాక్చువల్ టీసీఎస్ సైకిల్లో చూస్తారంటే. సో ఇవి యాక్చువల్గా మాలిక్యులర్ అనలాగ్స్ గా యూజ్ అవడం వల్ల వీటిని యూజ్ చేసేసి వీ కెన్ ఐడెంటిఫై మాలిక్యులర్ అనలాగ్స్. అంటే సక్సినేట్ లాంటిది ఒకటి కనుక ఇంట్రొడ్యూస్ చేసామంటే వీ కెన్ ప్రివెంట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫిమరేట్. అంటే సక్సినేట్ గా అడిగే వెళ్ళిపోతుంది అనమాట. సక్సినేట్ గానే ప్రొడ్యూస్ చేయాలి అన్నప్పుడు ఫిమరేట్ గా కన్వర్ట్ కాకూడదు అంటే ఆ సక్సినేట్ అనేది ఫిమరేట్ గా మారకుండా మనం మెలనోట్ వేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఎస్డిహెచ్ కి మెలనోట్ బైండ్ అవ్వడం వల్ల ఎస్డిహెచ్ యాక్టివిటీ ఇన్యాక్టివేట్ అవుతుంది. అప్పుడు సక్సినేటే మిగిలిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే సక్సినేట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి వస్తుంది. గ్లూకోజ్ కాస్త పైరువేట్ గా మారాలి, పైరువేట్ కాస్త మళ్ళీ మనకు మైటోకాండ్రియాలోకి రావాలి, అక్కడ యాక్చువల్గా టీసీఎస్ సైకిల్ జరగాలి. ఆ టీసీఎస్ సైకిల్లో జరుగుతున్నప్పుడు సక్సినేట్ ఏర్పడుతుంది. సో మనం యాక్చువల్గా సక్సినేట్ ప్రొడ్యూస్ చేయాలి ఫ్రమ్ ద గ్లూకోజ్ అన్నప్పుడు ఎస్డిహెచ్ ఇన్హిబిటర్ అయినటువంటి మెల్నోట్ వేయచ్చు. ఈ మెల్నేట్ సక్సినేట్ రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఎస్డిహెచ్ అనే ఎంజైమ్ రెండింటిని తీసుకుంటుంది. ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటుంది. కాబట్టి మనం మెల్నోట్ ఎక్కువ వేస్తామంటే మెల్నేట్ వేలేసి బైండ్ అవుతుంది. సక్సినేట్ లెవెల్స్ తక్కువ అవడం వల్ల ఎంజైమ్ ఇన్యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకు సక్సినేట్ అట్లాగే ఉండిపోతుంది, ఫిమరేట్ గా కన్వర్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది మాలిక్యులర్ అనలాగ్స్ దాని నుంచి చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం, తర్వాత ఏదైనా ప్రాసెసింగ్ చేయడం కోసం హెల్ప్ చేస్తుంది. తర్వాత చూడండి ఇంపార్టెంట్, ఇప్పటి నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోటెక్. ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోటెక్ కనుక చూస్తే ఎలా ఉంటుందంట. సో మనకు ఫస్ట్ బయోటెక్నాలజీ ఆరిజిన్ ఎలా జరిగింది చూద్దాం. బయోటెక్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అంటే దేర్ ఆర్ టూ రీజన్స్. ఒకటి వచ్చేసేసి మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ ఉండడం, జెనెటిక్ ఇంజనీరింగ్ డెవలప్ అవడం, రెండోది వచ్చేసేసి స్టెరిలైజేషన్ మెథడ్స్ ఏర్పడడం. కొద్దిగా జాగ్రత్త చూడండి. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో వెరీ 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 ఇంపార్టెంట్. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
జెనెటిక్ ఇంజనీరింగ్ లేదంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ కూడా అంటారు. దీన్ని ఇది ఎలా వచ్చింది అనే దాని గురించి మరి నెక్స్ట్ వస్తుంది చూద్దాం అక్కడ. బట్ ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసేసి ఎలా ప్రొడక్షన్ జరిగింది ఏంటి, ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఏంటంటే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సే వన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక దేశీ కౌ ఉందనుకోండి. ఓకే, ట్రెడిషనల్ గా ఒక కౌ ఉందన్నమాట మన దేశానికి సంబంధించి. ఇది పర్ డే మనకి యాక్చువల్గా మిల్క్ 15 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇస్తుంది అనుకోండి. ఈ 15 లీటర్స్ ఆఫ్ మిల్క్ లో ఒక ప్రోటీన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కెసిన్. కెసిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ వచ్చేసి 15 లీటర్స్ లో మనకి యాక్చువల్గా 0.5 kg వస్తుంది అనుకుందాం. ప్రోటీన్ ఎంత ఉంటుంది మనకి 15 లీటర్స్ లో 0.5 kg వస్తుంది. సో ఇలా 0.5 kgs ఉన్న దాన్ని మనం యాక్చువల్గా ఎలా ఏం చేయొచ్చు అంటే, ఇది ప్రోటీన్ అంటున్నాం. ఏదైనా చూడండి మనకి యాక్చువల్గా జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి మన జీన్ అనేది వచ్చింది, మనకు ఇక్కడ ప్రోటీన్ అని వచ్చింది. ఇక్కడ ప్రోటీన్ చూడండి, ప్రోటీన్ దేని నుంచి వస్తుంది అంటే ఎంఆర్ఎన్ఏ నుంచి వస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ దేని నుంచి వస్తుంది అంటే మనకి యాక్చువల్గా ఒక జీన్ నుంచి వస్తుంది. జీన్. ఇప్పుడు చూడండి, దిస్ జీన్ ఇస్ నథింగ్ బట్ కెసిన్ కి సంబంధించినటువంటి కెసిన్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్. ఆ జీన్ నుంచి ఎంఆర్ఎన్ వచ్చింది, ఆ ఎంఆర్ఎన్ నుంచి కెసిన్ ప్రోటీన్ వచ్చింది. జనరల్ ప్రొసెసర్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే ఈ ప్రోటీన్ ఎన్కోడ్ చేసేటువంటి జీన్ ఏదైతే ఉందో, దిస్ జీన్ వి కాల్ ఎస్ ద డిజైర్ జీన్. ఈ జీన్ ని మనం ఏం చేస్తాం అనేది ఒకసారి చూడండి. ఈ కెసిన్ అనే జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ అనేది యాక్చువల్గా మనకు ఏదైతే దేశీ కౌ ఉందో ఆ దేశీ కౌ నుంచి జీన్ ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేయాలంటే ఫస్ట్ ఆ కౌ నుంచి డిఎన్ఏ ఐసోలేట్ చేయాలి. కొద్దిగా జాగ్రత్తగా వినండి. డిఎన్ఏ ఐసోలేట్ చేసేసి దీనికి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ యాడ్ చేయాలి. యాడ్ చేసేసిన తర్వాత వి గాట్ ద ఫ్రాగ్మెంట్స్. ఇది మళ్ళీ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది, ఇక్కడ ఓవర్ వ్యూ చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ దే క్లీవ్ ద డిఎన్ఏ కాబట్టి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ వస్తాయి. ఈ ఫ్రాగ్మెంట్ లో వీ కెన్ ఐడెంటిఫై ది డిజైర్ జీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. సో నౌ ఇప్పుడు అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ మనకి ఏమొచ్చింది, ఒక డిజైర్ జీన్ వచ్చింది. సో ఈ డిజైర్ జీన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ వీ కెన్ టేక్ ది బ్యాక్టీరియా, లేదు అంటే ఆర్టిఫిషియల్గా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వెక్టార్ని తీసుకోవాలి అంటారు. సో లెట్స్ టేక్ దిస్ ద వెక్టార్. వెక్టార్ ఇస్ నథింగ్ బట్ హియర్ ఇస్ ద ప్లాస్మిడ్. ఈ ప్లాస్మిడ్ ని కూడా ఎక్కడ ఏదైతే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూజ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈకో R1 అనుకోండి, ఇచెరిషియా కోలై R1 అనుకోండి, లేదు అంటే మనకు హిండ్ 2 అనుకోండి. ఇక్కడ ఏవైతే యూజ్ చేస్తున్నామో ఇవే ఇక్కడ యూజ్ చేయాలి. ఐదర్ ఇదన్నా యూజ్ చేయాలి, లేదు ఇది యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేయకూడదు, కొన్ని ఇది యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేయదు, ఓన్లీ ఒకటే యూజ్ చేయాలి. రెండింటి కూడా మనకు దేశీ కౌ యొక్క డిఎన్ఏ అదే యూజ్ చేయాలి అండ్ ప్లాస్మిడ్ కూడా అదే యూజ్ చేయాలి. ప్లాస్మిడ్కి యూజ్ చేసినప్పుడు దే ఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ద కొన్ని రకాలైనటువంటి స్టిక్కీ ఎండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ స్టిక్కీ ఎండ్స్ ఏవైతే డిఎన్ఏ వచ్చిందో ఆ డిఎన్ఏను ఇక్కడ వచ్చినటువంటి డిజైర్ జీన్ రెండింటిని కలపాలి. ఎలా కలుపుతాము? ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మిడ్ ఎప్పుడు కూడా మనకు రౌండ్ షేప్ లో ఉంటుంది, లైక్ దిస్. ఓకే, ఇది స్టిక్కీ ఎండ్స్ ఎలా ప్రొడ్యూస్ చేసి ఉంటుంది అంటే మనకు లైక్ ఇట్లా ఉంది కదా ఇది. సో ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది. మన డిజైర్ జీన్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటిని కలపాలి. ఈ రెండింటిని కలిపినప్పుడు వీ కెన్ ఫైండ్ దిస్. ఇది ఎలా జరుగుతుంది అనేది కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ మనకి యాక్చువల్గా చూద్దాం.
సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ యాక్చువల్గా రీకాంబినెంట్ డిఎన్ఏ. సో ఇది మనకి యాక్చువల్గా డిజైర్ జీన్, ఇది వచ్చేసేసి డిజైర్ జీన్, ఇది వచ్చేసేసి వెక్టార్. సో నౌ దీన్ని తీసుకెళ్ళేసేసి ఇంట్రడ్యూస్ ఇంటూ ది బ్యాక్టీరియాలోకి వేయాలి. దెర్ ఇస్ అ ప్రెజర్ ద్వారా బ్యాక్టీరియా. ఇప్పుడు బ్యాక్టీరియాలో ఏం చేస్తుంది, ఒక బ్యాక్టీరియాలోకి వచ్చినటువంటి ఈ యొక్క ప్లాస్మిడ్, ఆ ప్లాస్మిడ్లో ఈ డిఎన్ఏ ఉంది, డిజైర్ జీన్ ఉంది, ఈ డిజైర్ జీన్ నుంచి ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, మనకు తెలిసినటువంటి ఒక జీన్ని మనం డిజైర్ జీన్ని ఐసోలేట్ చేసేసి అది ప్లాస్మిడ్ వెక్టార్లో పెట్టేసేసి బ్యాక్టీరియాలో పెట్టామనుకోండి, పాల నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ నథింగ్ బట్ కెసిన్ అనేటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి యాక్చువల్గా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా మొత్తానికి ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అంటాం. అయితే ద పాయింట్ ఏంటంటే ఈ ప్రొడక్షన్ అనేది లార్జ్ స్కేల్లో జరుగుతుంది. అదే దేశీ కౌ నుంచి వచ్చేటువంటి మిల్క్ చూడండి స్మాల్ స్కేల్లో జరుగుతుంది, అంటే తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు టెక్నాలజీని యూజ్ చేసేసి లార్జ్ స్కేల్ ప్రొడ్యూస్ చేస్తే, ఎప్పుడైతే లార్జ్ స్కేల్ ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ లార్జ్ స్కేల్ కోసం బ్యాక్టీరియాని యూజ్ చేస్తున్నాం మనం. ఆ బ్యాక్టీరియా లోపల యాక్చువల్గా ఒరిజినల్గా ఉండాల్సినటువంటి ప్లాస్మిడ్ ఎలా ఉంది, ఇప్పుడు డిజైర్ జీన్తో ఉంది. కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటాం. ఈ ఎప్పుడైతే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ యూజ్ చేస్తున్నామో దీని మీద కొంతవరకు మనకు నెగిటివిటీ వచ్చింది. ఇట్ క్రియేట్స్ ద నెగిటివిటీ. ఎలాంటి నెగిటివిటీ, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ యూజ్ చేయడం వల్ల ఇట్ లీడ్స్ టు సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ అనేసి ఒక బిలీవ్నెస్ ఉంది. అందుకోసం అనేసి దీని మీద కొంత వర్క్ అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు మొత్తం జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసేసి జెనెటిక్ మెటీరియల్ యొక్క కెమిస్ట్రీని మార్చేసాం. ఒరిజినల్గా ప్లాస్మిడ్ కాస్త ఏమైంది, డిజైర్ జీన్ కంటైనింగ్ ప్లాస్మిడ్. సింపుల్గా చెప్పాలంటే ప్లాస్మిడ్ ఈజ్ నథింగ్ బట్ డబల్ స్టాండర్డ్ సర్క్యులర్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఆటోనామస్ రెప్లికేటింగ్ డిఎన్ఏ. ఇక్కడ ప్లాస్మిడ్ కాస్త దేనిగా కన్వర్ట్ అయింది, రీకాంబినెంట్ డిఎన్ఏ, లేదు అంటే వెక్టార్ గా కన్వర్ట్ చేసాం కదా. దిస్ ఇస్ కాల్డ్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ది జెనెటిక్ మెటీరియల్ ని మార్చడం అన్నట్టు. దాంతో పాటు మనకు లెట్స్ గో ఫర్ ది సెకండ్ థింగ్. ఫస్ట్ అయిపోయిన తర్వాత స్టెరిలైజేషన్ అంటున్నాం. స్టెరిలైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ లో సింగిల్ ఆర్గానిజం నే పెంచాలనుకుంటాం. సింగిల్ ఆర్గానిజం టు బి గ్రోన్ ఇలా పెంచాలనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే మనం పెంచుతామో ఆ పెంచేటటువంటి రీజన్ మొత్తం కూడా స్టెరైల్ గా ఉండాలి. స్టెరైల్ మీడియా కావచ్చు, తర్వాత బయో రియాక్టర్ కావచ్చు. ఇదే లెసన్లో బయో రియాక్టర్ వస్తుంది. అంటే ఏదైతే ఫుడ్ మనం మైక్రో ఆర్గానిజమ్స్కి ఏదైతే ఆర్గానిజం పెంచాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి మీడియా కూడా ఇట్ కెన్ నాట్ బి కంటామినేటెడ్ విత్ ద అదర్ ప్యాథోజన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఆర్గానిజం ఈకోలే తీసుకున్నాం అనుకోండి, ఒక స్ట్రెయిన్, ఆ స్ట్రెయిన్ మాత్రమే పెంచాలి అంటే మిగతా ఏది కూడా రాకుండా చేయాలి. అలా రాకుండా చేయడం కోసం మనకు యాక్చువల్గా వచ్చినటువంటి డెవలప్ అయినటువంటి మెథడే మనకు స్టెరిలైజేషన్ మెథడ్. స్టెరిలైజేషన్ లో ఏమవుతుందంటే ఇట్స్ అ మెథడ్ విచ్ కిల్స్ ఆల్ ప్యాథోజన్స్ అన్నమాట. ప్యాథోజన్స్ నథింగ్ బట్ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగీ కావచ్చు, ఎట్సెట్రా. సో ఇలాంటి వాటన్నిటిని కూడా కిల్ చేస్తుంది. కిల్ చేయడం వల్ల మనం ఏదైతే ఆర్గానిజం పెంచాలనుకున్నామో వాటిని మాత్రం గ్రో చేయొచ్చు. ఇక్కడ చూడండి, మన ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఈ బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ అనుకోండి. ఇప్పుడు దీన్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఎక్కడైతే దీన్ని పెంచుతున్నామో ఎక్కువ అమౌంట్లో పెంచుతున్నామో, ఒక రోజులో మనకి యాక్చువల్గా 15 లీటర్స్ మిల్క్ ఇచ్చేటువంటి ఒక కౌ, దాని నుంచి వచ్చినటువంటి 1.5 లీటర్స్ ఆఫ్ 5 kgs ఆఫ్ కెసిన్ ప్రోటీన్ పక్కన పెడితే ఒక రోజులో మనం ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసేసి ఒక 100 kgs 200 kgs 500 kgs మనం యాక్చువల్గా ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ అనమాట. సో ఇది ఈ విధంగా మనకి రెండు రావడంతో
జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది బయోటెక్నాలజీ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ గో ఫర్ ది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు కొంత కాన్సెప్ట్ ఇచ్చేసేసి అన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు మనకు. నెక్స్ట్ సెక్సువల్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్ గురించి చెప్పాడు. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ లో ఏం జరుగుతుంది చూడండి. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఏంటి? బైనరీ ఫ్యూజన్. సో ఒక సింపుల్ గా ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియా కాస్త ఇలా కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయ్యేసి దీని నుంచి ఒక బ్యాక్టీరియా అండ్ దీని నుంచి ఇంకో బ్యాక్టీరియా రావడం, ఇలా 2 బ్యాక్టీరియాస్ వచ్చే ఛాయిస్ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ as asexual reproduction అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇలాంటి asexual reproduction అనేది వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద ప్లాంట్స్ లో చూస్తాం, తర్వాత మనకి యాక్చువల్గా ఫంగైలో చూస్తాం అండ్ సమ్ యానిమల్స్ లో కూడా చూస్తాం. సో ఇప్పుడు ప్లానేరియా లైక్ ఇలాంటివన్నీ asexual reproduction చూస్తాం. సో ఈ asexual reproduction లో మనకు ఏంటంటే సింగిల్ పేరెంట్ చాలన్నమాట. సింగిల్ పేరెంట్ ఉంటారు, నో గ్యామెట్ ప్రొడక్షన్, గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వవు దీనిలో. అదే సెక్సువల్ రీప్రొడక్షన్ కండి, సెక్సువల్ రీప్రొడక్షన్ చేస్తే మనకు మేల్ ఉండాలి ప్లస్ ఫీమేల్ ఉండాలి. ఈ మేల్ నుంచి మనకి యాక్చువల్గా స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఈ ఫీమేల్ నుంచి మనకు ఎగ్ లేదంటే బోమ్ ప్రొడ్యూస్. ఈ 2 కలిస్తే ఏర్పడేదే మనకు యాక్చువల్గా ఏంటి, మనకు జైగోట్ ఏర్పడుతుంది. జైగోట్ నుంచి బేబీ అయితే ఫైనల్గా రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ సెక్సువల్కి సెక్సువల్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు asexual లో నో గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే దెర్ ఇస్ నో సెక్సువల్ రీప్రొడక్షన్, దెర్ ఇస్ నో మియాసిస్. ఒక ఆర్గానిజం కాస్త 2గా డివైడ్ అయిపోతుంది సింపుల్గా. ఒక ఆర్గానిజం ముక్కలు చేసాం అనుకోండి, అది 2గా డివైడ్ అవుతుంది అనేసి అర్థం. సో ఈ విధంగా మనకు యాక్చువల్గా జైగోట్ని యూజ్ చేసేసి ఇది చేయొచ్చు, బేబీని ప్రొడ్యూస్ చేసి. అయితే ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఎందుకు ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఇచ్చాడంటే ట్రెడిషనల్లీ మన వాళ్ళు బ్రీడింగ్ చేస్తూ ఉండేవారు. ఎందుకు బ్రీడింగ్ చేస్తున్నారు, ఆ బ్రీడింగ్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఆ బ్రీడింగ్ లో వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడం కోసం బయోటెక్నాలజీ ఎందుకు యూజ్ అవుతుందని చెప్పడానికి ఇలా ఇంట్రడ్యూస్ చేశారు. ట్రెడిషనల్లీ వీఆర్ డూయింగ్ ద బ్రీడింగ్ బిట్వీన్ వాట్ యాక్చువల్గా మనకి యాక్చువల్గా ప్లాంట్స్ మధ్యలో బ్రీడింగ్ చేస్తున్నాం, ప్లస్ ఎనిమల్స్ మధ్యలో కూడా బ్రీడింగ్స్ చేస్తున్నాం. ప్లాంట్స్ లేదంటే ఎనిమల్స్ మధ్యలో మనం బ్రీడింగ్ చేస్తూ ఉన్నాం. సో ఈ బ్రీడింగ్ లో ఏం తెలుస్తుంది చూద్దాం. సో బ్రీడింగ్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఊర్లో ఒక కవ్ ఉందనుకోండి. ఈ కవ్ వచ్చేసేసి మన విలేజ్ లో ఉన్నటువంటి కవ్ మనకి యాక్చువల్గా 15 లీటర్స్ మిల్క్ ఇస్తుంది అనుకోండి, జస్ట్ అజ్యూమ్. ఇదే మనకు అదర్ విలేజ్ లో ఇంకో అంటే దగ్గరికి సంబంధం ఉన్నటువంటి కవ్ ఉంది, అంటే ఎక్కడైతే కవ్ ఏ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కవ్ అనుకోండి, ఇది బి కవ్ అనుకోండి. ఈ ఏ కవ్ ఏదైతే 15 లీటర్స్ మిల్క్ ఇస్తుందో బి కవ్ ఏం చేస్తుంది అంటే 30 లీటర్స్ మిల్క్ ఇస్తుంది. ఇప్పుడు మనకు డిజైర్ క్యారెక్టర్ ఏంటి, 30 లీటర్స్ ఇవ్వాలి. కాబట్టి ఏదైతే బి కవ్ ఉందో దాంతో పాటు మేల్ ఒకటి ఉంటుంది. ఓకే, దాంతో పాటు ఈ కవ్ తో పాటు పార్ట్నర్ మేల్ ఉంటుంది, ఆ పార్ట్నర్ మేల్ ని బుల్ అంటాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బుల్ ని తీసుకొచ్చేసేసి ఈ కవ్ తో మేట్ చేస్తాం. ఈ బుల్ని ఈ కవ్తో మేట్ చేసినప్పుడు మనకి ఏం వస్తుంది అంటే ఏ కవ్కి బేబీస్ ఏం పుడతాయంటే బి కవ్ లాంటివి, లేదు అంటే బుల్స్ పుడతాయి. ఏ కవ్కి బి లాంటి కవ్స్ కానీ బి లాంటి బుల్స్ కానీ పుడతాయి. దీనిలో బి కవ్ లేదు కానీ పుట్టింది అనుకోండి, విచ్ ప్రొడ్యూస్ ద 30 లీటర్స్ ఆఫ్ మిల్క్. సో ఇలా చేస్తాం బేసిక్గా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్. మనకి 30 లీటర్స్ ఆఫ్ మిల్క్ రావాలి కాబట్టి, ఆ క్యారెక్టర్ రావాలి కాబట్టి వాటిని తీసుకొచ్చేసి మేట్ చేసినప్పుడు బ్రీడ్ చేస్తే మనకి ఇలాంటి ప్రోడక్ట్ వచ్చింది. సో దిస్ ఈస్ ద కేస్ యాక్చువల్లీ. ఇలా కేస్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఏదైతే క్యారెక్టర్ కావాలో ఆ క్యారెక్టర్ వచ్చేసింది, సూపర్. కానీ డ్రాబ్యాక్ ఏంటి,
ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక 30 లీటర్స్ మిల్క్ ఇచ్చేటువంటి ఏదైతే కౌ బి ఉందో ఇట్ ఈస్ ద డిసీజ్ సెన్సిటివ్ అనుకోండి, డిసీజ్ సెన్సిటివ్. ఓకే, తర్వాత వర్క్ ఇన్ఎఫిషియంట్, అంతగా వర్క్ చేయలేదు, డిసీజ్ సెన్సిటివ్ అనుకోండి. ఇప్పుడు ఇదేదైతే మిల్క్ 30 లీటర్స్ మిల్క్ ఇచ్చేది ఏదైతే ఉందో దీంట్లోకి ఇది ఏకి పుట్టినటువంటి పిల్లలు, ఆ ఏకి పుట్టినటువంటి పిల్లల్లో బి కౌకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి. సో దీంట్లో ఇదేమంటే డిసీజ్ సెన్సిటివ్ వచ్చింది అనుకుందాం. ప్లస్ ఏ కవ్ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ద వర్క్ ఎఫిషియెంట్ కూడా అనుకోండి. ఎందుకంటే ఏ కవ్కు పుడుతుందంటే దానికి కూడా క్యారెక్టర్స్ వస్తాయి కదా, అందుకోసం అనేసి. ఇక్కడ ఏ కవ్ ఏంటి, వర్క్ ఎఫిషియన్సీ ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే 30 లీటర్స్ మిల్క్ ఇస్తుంది, డిసీజ్ సెన్సిటివ్ ఉంది అండ్ వర్క్ ఎఫిషియెంట్ ఉంది. వర్క్ ఎఫిషియెంట్ అనేది కావాలి, కానీ డిసీజ్ సెన్సిటివ్ అంటే ఏంటి, ఏదైనా డిసీజ్ సింపుల్ గా వచ్చేటట్లయితే ఆ కౌకి అవి వేరికే చనిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఈజ్ అన్డిజైర్డ్ క్యారెక్టర్. ఇదేంటి మనకు అన్డిజైర్డ్ క్యారెక్టర్. మనకు కావాల్సినటువంటి క్యారెక్టర్ ఏంటి, 30 లీటర్స్ ఆఫ్ మిల్క్ దట్ ఈస్ ద డిజైర్ క్యారెక్టర్. సో డిజైర్ క్యారెక్టర్ కావాలి కానీ అన్డిజైర్ కూడా వస్తుంది అంటారు. డ్రాబ్యాక్ ఏంటి అంటే అలాంగ్ విత్ డిజైర్ క్యారెక్టర్ we also get undesired character. సో ఇది డ్రాబ్యాక్. మరి ఇప్పుడు ఏంటి అంటే మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసేసి ఏం చేయొచ్చు, బయోటెక్నాలజీ లేదంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేసి దీన్ని ఏం చేయొచ్చు అంటే మనకు మిల్క్ ఏదైతే 30 లీటర్స్ ఇస్తుందో దానికి సంబంధించినటువంటి ఒక జీన్ అనేది బీ కౌలో ఉంటుంది. ఆ జీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఐసోలేట్ చేస్తున్నాం. ఐసోలేట్ చేసేసి దాన్ని తీసుకెళ్లేసేసి మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా వేరే కౌ యొక్క ఎంబ్రియోలో వేస్తున్నాం. ఇది మళ్ళీ ఒక ప్రొసెసర్ వస్తుంది, నేను చెప్తాను. కౌ యొక్క ఎంబ్రియోలో ఎలా వేస్తారనేది చూద్దాం. ఎంబ్రియోలో వేస్తే ఈ కౌ పుట్టినటువంటి బేబీస్, ఈ కౌ పుట్టినటువంటి బేబీస్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ ద 30 లీటర్స్ మిల్క్ ప్రొడ్యూసింగ్, 30 లీటర్స్ మిల్క్ ప్రొడక్షన్ ఇచ్చేటువంటి కౌగా మారతాయి. సో దట్ ఈస్ ద కేస్ యాక్చువల్లీ. ఇలాంటి ఎనిమల్స్ ని మనకు ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ అంటున్నాం. వీటిని ఏమన్నాం, ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ అన్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎంబ్రియోలో వేస్తామంటే ఇక్కడ సో ద పాయింట్ ఏంటంటే మనకు ఎలా చేస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక డిజైర్ జీన్ ఉంది. డిజైర్ జీన్ తీసుకునేసేసి మనకి యాక్చువల్గా ఏదో ఒక ప్రెగ్నెంట్ ఏదైతే కవ్ ఉందో ఆ ప్రెగ్నెంట్ కవ్లో మనకి యాక్చువల్గా ఎంబ్రియోస్ ఉంటాయి. ఈ ఎంబ్రియోస్ లో మధ్యలో ఇక్కడ కొన్ని రకాల సెల్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాస్ ఇన్నర్ సెల్ మాస్ అంటారు. రీప్రొడక్షన్ చెప్పారు, రీప్రొడక్షన్ ఎనిమల్స్, హ్యూమన్స్. ఇన్నర్ సెల్ మాస్ ఏవైతే ఉంటాయో వీటిని బయటికి తీస్తారు. బయటికి తీసేసి దీనిలోకి మనం ఏం చేస్తున్నాం అంటే డిజైర్ జీన్ని పంపించేస్తాం. పంపించేసిన తర్వాత దీన్ని మళ్ళీ తీసుకొచ్చేసేసి ఇదే ప్లేస్ లో పెట్టేస్తాం. సో ఈ విధంగా వచ్చినటువంటి ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్లేసేసి మళ్ళీ మదర్ యొక్క యుటరస్ లో పడేస్తున్నాం. ఇప్పుడు యుటరస్ లో గ్రో అవుతున్నటువంటి బేబీ గ్రో అవుతుంది అండ్ డెలివర్డ్ యాజ్ అ హై మిల్క్ ఇచ్చేటువంటి కౌగా వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్గా డిజైర్ జీన్స్ ని మనకి ఇన్నర్ సెల్ మాల్ నుంచి తీసినటువంటి ఒక స్టెమ్ సెల్ అంటాం దీన్ని. ఈ స్టెమ్ సెల్ లోపల ఇంట్రొడ్యూస్ చేసేసి దాన్ని యాక్చువల్గా మళ్ళీ ఇన్నర్ సెల్ మాల్లోకి వేసామంటే దాన్ని మదర్ యొక్క వూమ్లోకి పంపిస్తే
నథింగ్ బట్ యూటరస్. అది బేబీ గ్రో అయ్యేసేసి అవి మిల్క్ ఇచ్చేటువంటి కౌగా ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా మనకు రెండో థింగ్స్ ఉంది, మనకి అసలు ప్లాంట్స్ కూడా బ్రీడ్ చేస్తాం. ఇదంతా కూడా ఎనిమల్ బ్రీడింగ్ చెప్పాను, ప్లాంట్ బ్రీడింగ్ కూడా చూడండి. ఈ ప్లాంట్ బ్రీడింగ్ లో ఏం జరుగుతుంది అంటే మనకి యాక్చువల్గా డిజైర్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఏంటంటే సైజులో బిగ్గా ఉన్నటువంటి ఫ్రూట్ ప్లేస్, తర్వాత డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ స్మాల్ సైజ్ ఉన్నటువంటి ప్లాంట్స్తో కనుక మనం క్రాస్ చేసామనుకోండి ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ కాల్ యాజ్ అ ఫీమేల్ అనుకోండి, ఇది మేల్ అనుకోండి. ఈ ఫీమేల్ లోపల మనకు ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ లోపల మనకి ఇలాంటి స్టిగ్మా ఒకటి ఉంటుంది, ఇక్కడ ఓవరీ ఉంటుంది. ఓకే, లైక్ యాక్చువల్ యాజ్ యూజువల్గా ఇది ఫ్లవర్ అనుకోండి. ఈ మేల్ ఫ్లవర్ లోపల మనకి యాక్చువల్గా లెట్స్ సే సో దీస్ ఆర్ ద మనకి యాక్చువల్గా యాంథర్. యాంథర్ నుంచి ఏమొస్తాయంటే మనకు పోలెన్ గ్రెయిన్స్ వస్తాయి. సో ఈ పోలెన్ గ్రెయిన్స్ తీసుకొచ్చేసేసి ఈ యొక్క స్టిగ్మా మీద పడేస్తే దీని నుంచి మనకి యాక్చువల్గా ఏంటి అంటే బిగ్ సైజ్ ఉన్నటువంటి ఫ్రూట్స్ వస్తాయి, అదేవిధంగా డిసీజ్ రెసిస్టెన్స్ వస్తాయి. అంటే ఈ ప్లాంట్ ఏంటి, దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద బిగ్ సైజ్ ఉంటుంది, డిసీజ్ సెన్సిటివ్ ఉంది, కొన్ని రకాల డిసీజ్ ఈజీగా వస్తున్నాయి అనేసి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వచ్చినటువంటి ఈ ఏవైతే ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్లో యాక్చువల్గా సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్లో ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. ఏవైతే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా రావన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 సీడ్స్ వచ్చాయనుకోండి, 100 సీడ్స్లో 100 ప్లాంట్స్ ఉన్నాయి. 100 ప్లాంట్స్ ఉంటే 100 ప్లాంట్స్లో 1 or 2 or 3, 4 ప్లాంట్స్ మాత్రమే మనకి యాక్చువల్గా డిజైర్ క్యారెక్టర్స్తో వస్తాయి, రిమైనింగ్ అన్నీ రావు. కాబట్టి వీటిని సెలెక్ట్ చేస్తాం, వీటిని సెలెక్ట్ చేసేసి ఫర్దర్ బ్రీడింగ్కి వెళ్తాం, లేదంటే కల్టివేషన్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఏ విధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసేసి డిజైర్ క్యారెక్టర్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనేసి. ఓకే, క్లియర్. నౌ గో ఫర్ ది నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. మనకు ఫేట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. ఫేట్ ఆఫ్ డిఎన్ఏ గురించి మాట్లాడతాం. ఫేట్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ ఇన్ ద సెన్స్, ఇక్కడ చూడండి జస్ట్ ఇంత ముందుకు చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్కి వెళ్దాం మనం. ఇక్కడ చూడండి, సి దిస్ ఈస్ ద డిజైర్ జీన్. ఈ డిజైర్ జీన్ తీసుకొచ్చి వెక్టార్లో పెట్టాం కదా, వెక్టార్లో పెట్టిన తర్వాత ఇది ఏమవుతుంది, ఇది ఫర్దర్గా ఏమవుతుంది అంటే దట్ ఎంటర్ ఇంటూ ది బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలోకి వెళ్ళేసేసి ఏం చేస్తుంది అనేది మనకు తెలుసు. ఓకే, అంతవరకు మనకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఫేట్ అంటే ఏంటి, డిజైర్ జీన్ అనేది తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వన్ థింగ్ చూద్దాం. సో హియర్ ఇస్ ద వన్ సెల్, ఇక్కడ మనకు ఒక సెల్. ఈ సెల్ లోపలికి మనం యాక్చువల్గా డిజైర్ జీన్ డైరెక్ట్గా పంపించామనుకోండి దాని యొక్క సైటోప్లాజంలోకి. ఈ సైటోప్లాజంలోకి వచ్చినటువంటి డిజైర్ జీన్ అనేది ఏమవుతుంది అంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఎప్పుడు, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ కెనాట్ ఇంటిగ్రేట్ ఇంటూ నేటివ్ జీనోమ్ అంటాం. సో ఇది ఒక కేస్. అంటే ఇక్కడ ఏంటి, దీనిలో మనకి యాక్చువల్గా న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ రూపంలో మనకి యాక్చువల్గా ఇలాంటి డిఎన్ఏ ఉంది. ఈ జీన్ వచ్చేసేసి ఈ డిఎన్ఏ ఈ జీన్ వచ్చేసేసి దీనిలో కనుక ఇంటిగ్రేట్ కాకపోతే ఇది బ్రేక్ డౌన్ అవుతుందంట. అలా కాకుండా లెట్స్ గో ఫర్ ది వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ అ సెల్. ఈ సెల్లోకి మనం యాక్చువల్గా ఏం చేసాము అంటే
ఒక వైరస్ ద్వారా మనకు డిజైర్ జీన్ ని పంపించారు. ఈ డిజైర్ జీన్ ఏం చేస్తుంది అంటే మనకి యాక్చువల్గా ఇలా ఉన్నటువంటి దీనిలో ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ అయింది అనుకో. ఇన్సర్ట్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది నెక్స్ట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా గీసాం అనుకోండి, ఈ డిజైర్ జీన్, ఈ డిజైర్ జీన్, సో దిస్ ఇస్ ద డిజైర్ జీన్. మరి ఇదేంటి నేటివ్ డిఎన్ఏ, ఇదేంటి నేటివ్ డిఎన్ఏ. సో ఈ విధంగా ఇంటిగ్రేట్ అవడం వల్ల మనకి యాక్చువల్గా నేటివ్ డిఎన్ఏను సింథసిస్ చేసేటువంటి ఇక్కడ మనకు ఒక రీజన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఓరిక్ సైట్ అంటారు, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్ ఉన్న నేటివ్ డిఎన్ఏ నుంచి మనకు ప్రోటీన్స్ వస్తాయి, అదేవిధంగా డిజైర్ జీన్ నుంచి కూడా ప్రోటీన్స్ వస్తాయి, దీని నుంచి కూడా మనకు ప్రోటీన్స్ వస్తాయి. మనకు కావాల్సింది ఇది డిజైర్ జీన్ అని యాక్చువల్గా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. అది ఎట్లా లోపలికి పోయిన తర్వాత జీనోమ్తో, ఆ సెల్ ఉన్నటువంటి జీనోమ్తో ఇంటిగ్రేట్ అవుతేనే మనకి యాక్చువల్గా ప్రోటీన్ వస్తుంది అంటాం. ఈ ప్రోటీన్ ప్రొడక్షన్ ఈ విధంగా చేయొచ్చు. ఇది దేనిలో అంటే ప్లాంట్ అండ్ యానిమల్స్లో చెప్పాను. అలా కాకుండా బ్యాక్టీరియాకి వద్దాం. మనం బ్యాక్టీరియాలో ఏంటి అంటే మనకు దెర్ ఇస్ అ ప్లాస్మిడ్. ఇంతకుముందు చెప్పినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఈ ప్లాస్మిడ్కి మనకి యాక్చువల్గా ఏముంటుందంటే ఒక సైట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ as ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్. మన డిజైర్ జీన్ ఏం చేసినామంటే ఈడ తీసుకొచ్చేసి ఇంట్రడ్యూస్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి దీన్ని తీసుకెళ్లేసేసి ఇది వెక్టార్ని మొత్తం తీసుకెళ్లేసేసి మనం కనుక ఒక బ్యాక్టీరియాలో కనుక వేసామనుకోండి, ఇక్కడ ఈ బ్యాక్టీరియాలో వేసేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్ నేటివ్ డిఎన్ఏ ఉంటుంది. ఈ నేటివ్ డిఎన్ఏలో పోయేసి ఇది ఇంటిగ్రేట్ అవ్వదు. ఈ యొక్క ప్లాస్మిడ్ వెక్టార్ వచ్చేసి ఏదైతే ఉందో అది కెనాట్ ఇంటిగ్రేట్ ఇన్ టు ది నేటివ్ డిఎన్ఏ డైరెక్ట్, బికాస్ దిస్ ఈస్ ద సెల్ఫ్ రిప్లికేటింగ్ డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇట్ హ్యాస్ ద వన్ సైడ్ దట్ ఈస్ కాల్డ్ ఆరిక్ సైట్ ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేట్ కాకుండానే బ్యాక్టీరియా సెల్ లోపలికి వెళ్ళేసి అది డివైడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే డిఎన్ఏ ఇన్సర్ట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేసి అది ఏం చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ ఏదైతే మనం డిజైర్ జీన్ పంపిస్తున్నామో దీనికి ఏమనొచ్చు అంటే ఏలియన్ డిఎన్ఏ అనొచ్చు. ఏలియన్ అంటే ఎవరు? మన భూమి మీద ఉండే వాళ్ళే ఏలియన్స్ కాదు, హ్యూమన్స్. వేరే గ్రహం నుంచి కనుక ఇప్పుడు మార్స్ నుండి మన దేశానికి వచ్చారనుకోండి, వాళ్ళని ఏమంటాము? ఏలియన్స్ అంటాం. ఇక్కడ కూడా ఏంటి నేటివ్ సెల్ కాదు. ఓకే, ఇక్కడ మనకు డిజైర్ జీన్ అనేది ఎవరిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ది అనుకోండి. ఓకే, ఇదేంటి మనకు హ్యూమన్ జీన్ ఒక స్పెషల్ వేరే హ్యూమన్ జీన్ తీసుకున్నాం. ఇది అదర్ పర్సన్స్ యొక్క హ్యూమన్కి వేసామనుకోండి. బేసిక్గా ఈ సెల్కి ఏదైతే ఉందో ఈ సెల్ లోపల మనకి యాక్చువల్గా ఆ క్యారెక్టర్ లేదు. అలాంటి లేనటువంటి ఒక క్యారెక్టర్ దానికి సంబంధించిన జీన్స్ తీసుకొచ్చి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి మనకు వేరే సెల్కి సంబంధించిన వేరే ఆర్గానిజం, వేరే స్పీసీస్ సంబంధించిన అంటే సేమ్ స్పీసీస్లో ఉన్నటువంటి వేరే ఆర్గానిజం సంబంధించిన జీన్ తీసుకొచ్చేసాం. కాబట్టి ఇది ఏలియన్ డిఎన్ఏ అవుతుంది. ఎప్పుడైతే ఏలియన్ డిఎన్ఏ అనేది ఇలా హోస్ట్లోకి పోయిందో, ఏలియన్ డిఎన్ఏ అనేది ఒక సెల్ లోపలికి పోయేసి సెల్ లోపల ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత మనకు ఏం జరుగుతుంది అంటే ఈ సెల్ని మనం హోస్ట్ అంటాం. ఈ హోస్ట్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఏలియన్ సెల్ లేదంటే ఆర్గానిజం కూడా అనొచ్చు. ఒకవేళ ఇది ఆర్గానిజం బ్యాక్టీరియా తీసుకుంటే ఆర్గానిజం, ఒకవేళ సెల్ తీసుకుంటే ఏలియన్ సెల్ లేదంటే ఏలియన్ ఆర్గానిజమ్స్ అంటారు. ఒకటి ఇక్కడ ఏలియన్ డిఎన్ఏ అంటే మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో డిజైర్ జీన్, ఏలియన్ ఆర్గానిజం అంటే హోస్ట్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఉన్నటువంటి థింగ్. నెక్స్ట్ ఒక చిన్న లాస్ట్ కాన్సెప్ట్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు రికాంబినెంట్ డిఎన్ఏని ఫస్ట్ రికాంబినెంట్ డిఎన్ఏని ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు? ఫస్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏని ఎవరు సింథసిస్ చేశారు? ఎలా సింథసిస్ చేశారు? ఎలా జరిగింది ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే ఏంటి? మన డిజైర్ జీన్ తీసుకొచ్చేసి వెక్టార్లో పెట్టడాన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ అంటారు. ఓకే, రీకాంబినేషన్ ఒక వెక్టార్లో ఉన్నట్టు ప్లాస్మిడ్ తీసుకోండి, ఒక బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మిడ్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఒక జీన్స్ దానికి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తున్నామంటే వేరే జీన్ తీసుకొచ్చేసేసి దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ
దీనివల్ల ఏంది, ఇంతకుముందు ఉన్నటువంటి కాంబినేషన్స్ అన్ని మారిపోవడం వల్ల దీన్ని RDNA అంటారు, రీకాంబినెంట్ DNA. సో ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎలా చేశారు అనే దాని గురించి చూద్దాం. చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, కొద్ది జాగ్రత్తగా. ఇది ఏంటంటే మనకు 1972లో కోహెన్ అనేటువంటి సైంటిస్ట్ అండ్ బోయర్ అనేటువంటి సైంటిస్ట్, ఎవరు ఇద్దరు సైంటిస్ట్ పేరు మనకు కోహెన్ అండ్ బోయర్ అనేటువంటి సైంటిస్ట్. వీళ్ళు దే క్రియేట్ ద ఫస్ట్ రీకాంబినెంట్ DNA అని చేశారు. ఎలా చేశారు చూడండి. దే ఆర్ వర్కింగ్ ఆన్ ది బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ సాల్మోనెల్లా టైఫిమిరియం. వీళ్ళు ఒక బ్యాక్టీరియా మీద వర్క్ చేస్తున్నారు, కొద్దిగా జాగ్రత్త వినండి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద బ్యాక్టీరియా. దిస్ బ్యాక్టీరియా ఈస్ కాల్డ్ యాజ్ సాల్మోనెల్లా టైఫిమిరియం. సాల్మోనెల్లా టైఫిమిరియంలో there is a one plasmid. there is a నేటివ్ DNA, దాంతో పాటు ఒక ప్లాస్మిడ్ ఉంది. ఈ ప్లాస్మిడ్ లోపల ఒక జీన్ ఉంది. దిస్ జీన్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. ఏంటి దాని పేరు, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్. దేనికి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటే టెట్రాసైక్లిన్ కి. ఇలా రాయొచ్చు, టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ అని రాయొచ్చు. నౌ ఇదే విధంగా ఈ సాల్మోనెల్లా టైఫిమిరియంకి దగ్గర సంబంధం ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ E. coli. సో లెట్స్ గో ఫర్ దిస్. ఇది వచ్చేసేసి E. coli. E. coliలో కూడా ఒక ప్లాస్మిడ్ ఉంది. దిస్ ప్లాస్మిడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఇది నేటివ్ DNA. సో నో టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్. సో ఇవి లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే సెలెక్ట్ దిస్ ప్లాస్మిడ్, బయటకు తీశారు. ప్లాస్మిడ్ బయటకు తీశారు. చూడండి, కొద్ది జాగ్రత్త చూడండి. సో ఈ ప్లాస్మిడ్ లో ఉన్నటువంటి డిజైర్ జీన్ ఏదైతే ఉందో ఈ డిజైర్ జీన్ ని కట్ చేశారు. కట్ చేయడం వల్ల ఏమొచ్చింది అంటే దే గాట్ ది డిజైర్ జీన్ అలాంగ్ విత్ ది ప్లాస్మిడ్. సో దిస్ ఇస్ ద డిజైర్ జీన్. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నౌ ఇక్కడ ఇలా కట్ చేయడానికి కారణం ఎవరు అంటే మనకి యాక్చువల్గా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్. సో ఇప్పటికే ఎప్పుడైతే వీళ్ళు 1973లో యాక్చువల్గా స్టార్ట్ చేశారు, 72లో, అయితే 1963 తర్వాత ఆల్మోస్ట్ మనకు రిషి ఎండోన్యూక్లియేజెస్ ని ఐడెంటిఫై చేశారు. అది ఇది ప్రొడ్యూస్ చేసింది మనకి, ఇది డిజైర్ జీన్. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఏం చేశారంటే E. coli నుంచి కూడా మనకి యాక్చువల్గా ఒక ప్లాస్మిడ్ ని సపరేట్ చేశారు. ఇక్కడ ఏదైతే రిసిస్ ఎంజైమ్ యూజ్ చేశారో అది కూడా దీనికి ఇక్కడ యూజ్ చేశారు. యూజ్ చేయడం వల్ల దే గాట్ ది ఇలాంటి స్ట్రక్చర్ వచ్చింది. బేసిక్ అయితే ఇది మనకి యాక్చువల్ ఒక సైడ్ ఇట్లా, ఒక సైడ్ ఇట్లా వస్తుంది. ఇది కూడా ఒక సైడ్ ఇట్లాగా, ఒక సైడ్ ఇట్లాగా వస్తుంది. స్టిక్కీ ఎండ్స్ అంటారు వాటిని. సో ఈ విధంగా వస్తుంది. ఈ రెండింటిని ఏం చేస్తుంటే ఈ జీన్ ని తర్వాత ఈ యొక్క మన E. coli యొక్క వెక్టార్ ప్లాస్మిడ్ ఏదైతే ఉందో E. coli యొక్క ప్లాస్మిడ్, ఆ ప్లాస్మిడ్ రిస్ట్రిక్షన్ డైజెషన్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఏం చేస్తారంటే కలిపేస్తారు. కలిపేయడం వల్ల ఏమొచ్చింది అంటే E. coli వెక్టార్ అలాంగ్ విత్ ది మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. E. coli వెక్టార్, దిస్ ఈస్ ద యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్. సో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ అంటే జనరల్ గా చూడండి, దీని మీద కనుక ఈ బ్యాక్టీరియా మీద కనుక మనం యాక్చువల్గా టెట్రాసైక్లిన్ వేసామనుకో యాంటీబయాటిక్, ఇట్ కెనాట్ వర్క్. అదే కనుక ఈ బ్యాక్టీరియా మీద మనం టెట్రాసైక్లిన్ వేసామనుకోండి, ఇది ఏమవుతుందంటే డై అవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇప్పుడు టెట్రాసైక్లిన్ వేస్తే డై కానటువంటి ఒక బ్యాక్టీరియా నుంచి దానికి సంబంధించినటువంటి ఒక జీన్ ఐసోలేట్ చేసి, టెట్రాసైక్లిన్ వేస్తే చనిపోయేటువంటి ఒక బ్యాక్టీరియాలో ఉన్నటువంటి వెక్టార్ తీసి దానికి ఇది ఫ్యూజ్ చేసేసి దీన్ని తీసుకెళ్లేసేసి మళ్ళీ యాక్చువల్లీ E. coliలో పడేస్తారు. E. coliలో పడేస్తారు. ఇప్పుడు E. coli ఏమైంది మనకు,
E. coli that convert as tetracycline resistance bacteria గా convert అయింది. This is the first experiment they created recombinant DNA. ఓకే, ఈ రీకాంబినెంట్ DNA చేశారు. అయితే ద పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే డిఎన్ఏ ఆర్ డైజెస్ట్ చేసేటువంటి రిషియా ఎండోన్యూక్లియస్ రావడం. ఎక్కడైతే ఇక్కడ మనకు రెండు స్ట్రక్చర్స్ మిక్స్ అవుతున్నాయి కదా, ఇక్కడ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక ఎంజైమ్ కూడా హెల్ప్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ద డిఎన్ఏ లైగేస్. రెండు స్టాండ్స్ ఏవైతే ఉంటాయో ఇది డిజైర్ జీన్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వెక్టార్స్ రెండు కలిసినప్పుడు ఇక్కడ మధ్యలో మనకి యాక్చువల్గా ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి వస్తుంది. ఇది వెక్టార్ డిఎన్ఏ అనుకోండి, ఇది డిజైర్ జీన్. ఈ రెండింటి మధ్యలో మనకి ఇక్కడ ఒక గ్యాప్ పడుతుంది, ఇక్కడ ఒక గ్యాప్. ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి వచ్చేదే మనకి యాక్చువల్ లైగేజ్ అనమాట. ఓకే, కాబట్టి మనకు లైగేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లైగేజ్. ఇవి మనకు కావాల్సినటువంటి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనకు దే క్రియేటెడ్ ది యాంటీబయాటిక్ సెన్సిటివ్ బ్యాక్టీరియా ఇంటూ ది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్. సో ఈ విధంగా మనకు ఫైనల్లీ దే గాట్ ది క్రియేషన్ ఆఫ్ ది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రికాంబినెంట్ DNA that enters into that transform into the bacteria that convert as a antibiotic resistance. సో ఇది మనకు ఉన్నటువంటి థింగ్. సో ఇవన్నీ వచ్చేసేసిన తర్వాత ఫైనల్లీ ఒక థింగ్ ఒకటి చెప్దాం. ఫస్ట్ ఇవి చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ ప్రాసెస్ మొత్తంలో మనం ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిజైర్ జీన్. పైన చెప్పినటువంటి ప్రాసెస్లో యాక్చువల్గా సాల్మోనెల్లా టైఫిమీరియం అనేటువంటి టైఫాయిడ్ కలిగేసేటువంటి ఆర్గానిజంలో టెట్రాసైక్లిన్ వేస్తే అది బతుకుతుంది, దానికి సంబంధించినటువంటి జీన్ ఏది ఉంది అనేది ఐడెంటిఫై చేయడం కోసం పెద్ద టాస్క్. ప్రతి జీన్ని మనం యాక్చువల్గా చెక్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి ఎన్ని జీన్స్ ఉన్నాయో చూడండి, అన్ని జీన్స్ చెక్ చేసేసి ఏ జీన్ వల్ల మనకు రెసిస్టెన్స్ వస్తుందో అనేది కనిపెట్టాల్సి ఉంటుంది. చేసేసిన తర్వాత ఏం చేయాలి, ఈ యొక్క జీన్ని తీసుకొచ్చేసేసి వెక్టార్లో పెట్టాలి. వెక్టార్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి ప్లాస్మిడ్లో పెట్టాలి విత్ ద హెల్ప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంజైమ్స్ అండ్ లైగేజ్. చేసేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళేసేసి హోస్ట్లో పడేయాలి. ఏం చేయాలి, హోస్ట్లో పడేయాలి. హోస్ట్లో పడేయడం వల్ల ఏమవుతుంది అంటే హోస్ట్ అనేది మనకి డిఎన్ఏని ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేస్తుంది, లేదు అంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది. డిఎన్ఏ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్గా డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ రావడం, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ రావడాన్ని డిఎన్ఏ రెప్లికేషన్. సో ఇది ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా ఉన్నటువంటి కంప్లీట్ టాపిక్. కొద్దిగా లెంతీగా అనిపించిండొచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. కొద్దిగా కేర్ఫుల్గా చదివితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చూద్దాం ఎలాగో. రైట్, ఒకసారి చూడండి. ఏదైతే చెప్పినానో కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. బయోటెక్నాలజీ అంటే ఇట్ ఈస్ ద డీల్స్ విత్ ద టెక్నిక్ ఆఫ్ యూజింగ్ ద లైవ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎంజైమ్స్ ఫ్రమ్ ఆర్గానిజమ్స్. ఏదైతే ఎంజైమ్స్ ఉన్నాయో అవి ఆర్గానిజమ్స్ ఉంటే తీసింటారు అంటారు. దేనికోసం యూజ్ చేస్తున్నారు, టు ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్స్ లేదంటే ప్రాసెసెస్ యూస్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్స్ బీయింగ్స్ యూజ్ అయ్యే వాటి కోసం ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటారు. ఇన్ దిస్ సీన్ దీంట్లో మనకి ఏం తెలుస్తుందంటే మేకింగ్ కర్డ్ కానీ బ్రెడ్ కానీ వైన్ కానీ విచ్ ఆర్ ఆల్ మైక్రోమీడియేటెడ్. ఓకే, మనకి యాక్చువల్గా మైక్రోబ్స్ వల్ల వస్తుంది. కర్డ్ కానీ లాక్టోబాసిల్లస్, బ్రెడ్ కానీ వైన్ కానీ మనకి యాక్చువల్గా సాక్రమైసిస్ సిరియస్, ఇవన్నీ మైక్రోమీడియస్, ఇవన్నీ మీడియేటెడ్ ప్రాసెసెస్ ద్వారా వస్తున్నాయి. కుడ్ ఆల్సో బి థాట్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ బయోటెక్నాలజీ. దీన్నే మనం ఏమనొచ్చు, బయోటెక్నాలజీ అంటారు. హౌఎవర్ అయినప్పటికీ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ రెస్ట్రిక్టెడ్ సెన్స్ టుడే. దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే యూజ్ అమౌంట్లో ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి యాక్చువల్గా హ్యూమన్ కైండ్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రోడక్ట్ అనేది హ్యూజ్లో ప్రొడ్యూస్ చేయడం వల్ల, లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇది కొంత రెస్ట్రిక్షన్లో ఉంది ప్రజెంట్గా అంటారు. ఎందుకు, టు రిఫర్ టు సచ్ ఆఫ్ దోస్ ప్రాసెసెస్
ఏదైతే మనం ఇంతకుముందు చూసినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో విచ్ యూజ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ టు అచీవ్ ద సేమ్ ఆన్ ద లార్జ్ స్కేల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ కానీ వైన్ ఉందనుకోండి, మనం తక్కువ అమౌంట్ లో ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు, నార్మల్ బ్యాక్టీరియా పెరుగుతుంది, నార్మల్ ఈస్ట్ వేస్తాం చేస్తాం. కానీ బల్క్ అమౌంట్ లో లార్జ్ స్కేల్లో చేయాలి అంటే మాడిఫై చేయాలి. ఆ యొక్క ఈస్ట్ ని మాడిఫై చేసినప్పుడు ఒక రోజులో 10 లీటర్ వైన్ ఇచ్చేది కాస్త ఒక రోజులో 100 లీటర్ల వైన్ ఇచ్చే విధంగా ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ ద జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటారు. తర్వాత చూడండి ఫర్దర్ మెనీ అదర్ ప్రాసెస్ టెక్నిక్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ అండర్ ద బయోటెక్నాలజీ. ఇవే కాదు మిగతా టెక్నిక్స్ కూడా చాలా ఉన్నాయంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లీడింగ్ టు ద టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా ప్రొడక్షన్ కూడా మన ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. దీనికి ఇది కూడా కమ్స్ అండర్ ది బయోటెక్నాలజీ. తర్వాత సింథసైజింగ్ ఏ జీన్, ఒక జీన్ ని సింథసైజ్ చేయడము, దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ది బయోటెక్నాలజీ. తర్వాత డెవలపింగ్ డిఎన్ఏ వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం కానీ, లేదంటే కరెక్టివ్ డిఫెక్టివ్ జీన్, నథింగ్ బట్ జీన్ థెరపీ, ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది బయోటెక్నాలజీ. ఇవన్నీ బయోటెక్నాలజీ సంబంధించినవి అని చెప్తాడు. అయితే ద యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈఎఫ్బి has given definition of biotechnology that encompass both traditional గాను అండ్ మోడర్న్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ ప్రకారం వీళ్ళు ఏం చేశారు అంటే ఒక డెఫినేషన్ ఇచ్చారు. దాని ప్రకారం డెఫినేషన్ గివెన్ బై ద ఈఎఫ్బి ఈజ్ ఫాలోస్. దట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ సైన్స్ అండ్ ఆర్గానిజమ్స్ తో ఇంటిగ్రేట్ చేయండి అంటారు, సెల్స్ తో ఇంటిగ్రేట్ చేయండి, అండ్ ఆర్గానిజమ్స్ యొక్క పార్ట్స్ తో ఇంటిగ్రేట్ చేయండి, అండ్ మాలిక్యులర్ అనలాగ్స్ కోసం ప్రిపరేషన్ కోసం మన న్యాచురల్ సైన్స్ ని ఇంటిగ్రేట్ చేయండి అంటారు. ఫర్ ద వాట్ ఫైనల్లీ ప్రొడక్షన్ కోసం అండ్ ప్రాసెసెస్ కోసం, సర్వీసెస్ కోసం. రైట్, ప్రిన్సిపల్స్ చూడండి. అమాంగ్ మెనీ, ఓకే, ద 2 కోర్ టెక్నిక్స్ దట్ ఎనేబుల్ బర్త్ ఆఫ్ ది మోడర్న్ బయోటెక్నాలజీ. అంటే ఈ రెండే ఉన్నాయంటే కాదు, చాలా ఉన్నాయి. దాంట్లో ఈ 2 టెక్నిక్స్ రావడం వల్లనే బయోటెక్నాలజీ బాగా ఎవాల్వ్ అయింది అని చెప్తున్నాడు. ఒకటి genetic engineering techniques to alter the chemistry of genetic material of DNA and RNA to introduce these into the host organisms and thus change the phenotype of the host organism. ఒక ఆర్గానిజంలో ఉన్నటువంటి జీన్ తీసుకుని దాని వెక్టార్లో పెట్టి ఇంకో ఆర్గానిజంకు పంపించడం వల్ల ఆర్గానిజం యొక్క జెనెటిక్ మెటీరియల్ కంపోజిషన్ మొత్తం మారుతుంది అంటాడు. బికాజ్ ఇంతకుముందు ఒక డిజైర్ జీన్ లేదు, ఇప్పుడు మనం పెట్టి పంపించాం కాబట్టి అది కొత్తగా కెమిస్ట్రీ అనేది ఏర్పడింది అంటాడు. నెక్స్ట్ బయోప్రాసెస్ ఇంజనీరింగ్ అంటాడు. ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ స్టెరైల్ మైక్రోబియల్ కంటామినెంట్ ఫ్రీ అంబియన్స్ ఇన్ ద కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ టు ఎనేబుల్ ద గ్రోత్ ఆఫ్ ఓన్లీ, చాలా ఇంపార్టెంట్, ఓన్లీ ద డిజైర్డ్ మైక్రోబ్ లేదంటే యూకారియోటిక్ సెల్ ఇన్ ద లార్జ్ క్వాంటిటీస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బయోటెక్నాలజికల్ ప్రోడక్ట్స్ లైక్ యాంటీబయాటిక్స్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు. ఇక్కడ ఏంటంటే ఒకే రకమైనటువంటి ఆర్గానిజమ్స్ పెంచడం వల్ల ఆర్గానిజం నుండి మాత్రమే ఏదైతే ప్రోడక్ట్ రావాలో అది మాత్రమే గెయిన్ అవుతుంది. అండ్ ఒకవేళ కంటామినేషన్ ఉందనుకోండి, ఆ కంటామినేషన్ ఉండడం వల్ల ఏం నష్టం అంటే మనతో పాటు మన బ్యాక్టీరియా ఏదైతే పెరుగుతుందో దాని నుంచి ఒక ప్రోటీన్ రావాలి, అది మనం ఫిక్స్ చేస్తాం. అయితే దీంతో పాటు అదర్ బ్యాక్టీరియా ఫంగై పెరగడం వల్ల మనం ఏదైతే బ్యాక్టీరియాని పెంచుతున్నామో దానికి కావాల్సినటువంటి ఫుడ్ని అది కాకుండా మిగతా తినేస్తాయి పాయింట్. కాబట్టి ఏమవుతుంది, ప్రొడక్షన్ వాల్యూ తగ్గుతుంది. ఇంకోటి ఏంటి అంటే మిగతా బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవి దే ప్రొడ్యూసింగ్ సమ్ కెమికల్స్, లైక్ మన ఏదైతే డిజైర్ క్యారెక్టర్ ఉందో దాంతో పాటు అవి కూడా కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, ప్రోటీన్స్ ని అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే కంటామినేటెడ్ ప్రోటీన్ అవుతుంది. మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అవడం వల్ల ప్యూరిఫికేషన్ చాలా కష్టం అవుతుంది. అందుకోసం అనేసి స్టెరిలైజేషన్ రావడం వల్ల ఇదంతా జరిగింది అంటారు. ఓకే, లెట్ us now understand the conceptual development of the principles of genetic engineering. Now చూడండి, you probably appreciate the advantages of sexual reproduction over the asexual reproduction. మనకు తెలుసు సెక్సువల్ రీప్రొడక్షన్ అడ్వాంటేజెస్ ఓవర్ ది ఎసెక్సువల్ రీప్రొడక్షన్ గురించి ఏంటనేది కూడా ఇచ్చినట్టు చూడండి. ద ఫార్మర్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ప్రొవైడ్, ఫార్మర్ అంటే ముందు ఇచ్చింది, ఆపర్చునిటీస్ ఫర్ ది వేరియేషన్స్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ ది యూనిక్ కాంబినేషన్స్ ఆఫ్ జెనెటిక్ సెటప్ అంటాడు. ఇక్కడ మనకి యాక్చువల్గా సెక్సువల్ రీప్రొడక్షన్ ఇచ్చాడు, ఏ సెక్సువల్ కాదు. ఫస్ట్ ఫార్మర్ అంటే సెక్సువల్ రీప్రొడక్షన్. ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ లో ఏం జరుగుతుందంటే మనకి యాక్చువల్గా ఈ క్రియేట్ ద వేరియేషన్ బై ద మియాసిస్ వల్ల ఏరియేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.
అండ్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ సెటప్ కూడా అవుతుంది. సమ్ ఆఫ్ విచ్ మే బి బెనిఫిషియల్, ఏదైతే కొత్త క్యారెక్టర్స్ వస్తున్నాయి అవి బెనిఫిషియల్ టు ది ఆర్గానిజం యాజ్ వెల్ యాజ్ ద పాపులేషన్. ఎందుకంటే కొత్త కొత్త క్యారెక్టర్స్ వచ్చినప్పుడే మనకు న్యూ స్పీసీస్ ఏర్పడతాయి కాబట్టి పాపులేషన్ కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటాడు. నెక్స్ట్ గో ఫర్ ది అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇట్ ప్రిజర్వ్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వైల్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ పర్మిట్స్ ద వేరియేషన్. సెక్షువల్ రీప్రొడక్షన్ లో వేరియేషన్స్ వస్తాయి కానీ సెక్షువల్ రీప్రొడక్షన్ లో పేరెంట్లో ఎలాంటి డిఎన్ఏ ఉంటుందో పిల్లలు కూడా సేమ్ 100% అట్లాగే ఉంటుంది. కానీ ఈ యొక్క సెక్షువల్ రీప్రొడక్షన్ లో అలా ఉండదు అనమాట, మారుతూ ఉంటుంది. నా చూడండి, ట్రెడిషనల్ హైబ్రిడైజేషన్ ప్రొసీజర్ యూజ్డ్ ఇన్ ప్లాంట్ లేదంటే ఎనిమల్ బ్రీడింగ్. ఓకే, ట్రెడిషనల్ గా హైబ్రిడ్స్ క్రియేట్ చేస్తున్నారు ఇన్ ద ప్లాంట్స్ అండ్ ఎనిమల్ బ్రీడింగ్ ద్వారా. వెరీ ఆఫెన్ లీడ్ టు ఇంక్లూజన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది అన్డిజైరబుల్ జీన్స్ అలాంగ్ విత్ ది డిజైరబుల్ జీన్స్. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక డిజైర్ క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ మాత్రమే చూసి మేటింగ్ పెడతాం, దానిలో అన్నెసరీ క్యారెక్టర్స్ కూడా మన బేబీస్లోకి వచ్చే ఛాయిస్ ఉంది అంటాడు. అది అన్డిజైరబుల్ థింగ్స్. నౌ ద టెక్నిక్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ విచ్ ఇంక్లూడ్ ద క్రియేషన్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. జెనెటిక్ ఇంజనీరింగ్ లో ఏముంది మనకు, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఉంది. అండ్ యూజ్ ఆఫ్ జీన్ క్లోనింగ్ అంటాడు. జీన్ క్లోనింగ్ చేయడం, జీన్ ట్రాన్స్ఫర్ చేయడం. జీన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, బయట సైడ్ ఉన్నటువంటి వెక్టర్ని బ్యాక్టీరియా లోపలికి పంపించడం అనేసి. దట్ ఓవర్కమ్ దిస్ లిమిటేషన్, ఏదైతే లిమిటేషన్ ఉందో అన్డిజైర్డ్ క్యారెక్టర్ దాన్ని దీన్ని ఓవర్కమ్ చేస్తుంది చేసి అలో అస్ టు ఐసోలేట్ అండ్ ఇంట్రడ్యూస్ ఓన్లీ వన్ ఆర్ సెట్ ఆఫ్ డిజైరబుల్ జీన్స్ వితౌట్ ఇంట్రడ్యూసింగ్ అన్డిజైరబుల్ జీన్స్ ఇంటూ ది టార్గెట్స్. మనం ఏదైతే ఒక జీన్ కాకపోతే 2 జీన్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాం, మిగతా జీన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ అది మనకు అన్డిజైర్డ్ క్యారెక్టర్ కాబట్టి మనం చేయము, ఏదైతే కావాలో దాన్ని చేస్తాం. బట్ నార్మల్ బ్రీడింగ్ లో అలా కుదరదు అంటున్నాడు. నౌ డూ యూ నో ద లైక్లీ ఫేట్ ఆఫ్ ది పీస్ ఆఫ్ డిఎన్ఏ. అంటే ఫేట్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే మనం డిజైర్ జీన్, పీస్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఏంటిది, డిజైర్ జీన్. ఆ డిజైన్ జీన్ యొక్క ఫేట్ అనేది తెలుసా మీకు అంటున్నాడు. ఎస్, విచ్ ఈస్ సమ్హౌ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద ఏలియన్ ఆర్గానిజం. ఓకే, మనం వేరే ఏలియన్ ఆర్గానిజంలోకి డిజైర్ జీన్ వెక్టార్లో పెట్టి పంపిస్తున్నాం కదా, దాని యొక్క ఫేట్ మీకు తెలుసా అంటే ఎస్, అఫ్ కోర్స్, ఏంటో చూద్దాం. మోస్ట్ లైక్లీ this piece of DNA would not be able to multiply itself in the progeny cells of the organism. జనరల్గా ఏంటంటే ఏదైతే ఇంట్రడ్యూస్ చేసామో వెక్టార్లో పెట్టకుండా డైరెక్ట్ కనుక ఒకవేళ డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి, అది యాక్చువల్గా ఏదైతే ఏలియన్ ఆర్గానిజం ఉందో ఆ హోస్ట్ ఏదైతే ఉందో దానిలో ఇది గ్రో కాలేదు అంటాడు. కానీ బట్ వెన్ ఇట్ గెట్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద జీనోమ్ ఆఫ్ ది రెసిపియంట్, ఏదైతే హోస్ట్ ఉంటుందో అది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మనకు డిజైర్ జీన్ ని రెసిపియంట్ కూడా అంటాం. ఆ దాంట్లో ఉన్నటువంటి జీనోమ్తో కనుక మన డిజైర్ జీన్ కనుక ఇంటిగ్రేట్ అయింది అనుకోండి, ఇట్ మే మల్టిప్లై అండ్ బి ఇన్హెరిటెడ్ అలాంగ్ విత్ ద హోస్ట్ డిఎన్ఏ. అలా ఇంటిగ్రేట్ అవుతే మన జీన్ కూడా ఏం చేస్తుంది అంటే ఆ హోస్ట్ సెల్లో ఉన్నటువంటి ప్రోటీన్ మెషినరీ మన జీన్ ని కూడా వార్ జీన్స్ తో దాని యొక్క నేటివ్ డిఎన్ఏతో పాటు సిన్సిస్ చేస్తుంది అంటాడు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఏలియన్ పీస్ ఆఫ్ డిఎన్ఏ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ది క్రోమోజోమ్. ఎందుకు జరుగుతుందంటే దాని యొక్క ఆర్గానిజం ఏదైతే ఉందో మనం ఏదైతే హోస్ట్ లో పంపిస్తే ఆ ఆర్గానిజం యొక్క క్రోమోజోమ్ లోనే ఇది కూడా ఉంటుంది కాబట్టి ఆ క్రోమోజోమ్ డూప్లికేట్ అవుతే ఇది డూప్లికేట్ అవుతుంది. ఆ క్రోమోజోమ్ ఎక్స్ప్రెస్ అవుతే దానిలో ఉన్నటువంటి జీన్స్ తో పాటు ఇది కూడా అవుతుంది అంటాడు. విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రిప్లికేట్. దానికి ఓన్ క్రోమోజోమ్ ఉంటుంది కదా, దానికి రిప్లికేషన్ జరిగే ప్రాసెస్ ఉంది కాబట్టి ఇది రిప్లికేట్ అవుతుంది అంటాడు. In a chromosome, there is a specific DNA sequence called as the origin of replication. ఎలా రిప్లికేట్ అవుతుంది అంటే there is a chromosome లోపల ఒక స్పెసిఫిక్ DNA sequence, that is the origin of replication, which is responsible for initiating the replication. Origin of replication is essential for replication కోసం essential అన్నమాట. Therefore, కాబట్టి the multiplication of any alien piece of DNA in our organism, ఇట్ నీడ్స్ టు బి పార్ట్ ఆఫ్ ది క్రోమోజోమ్. ఖచ్చితంగా మన ఫారిన్ డిఎన్ఏని లేదంటే మన ఏలియన్ డిఎన్ఏని పంపించినప్పుడు అది ఖచ్చితంగా ఒక పార్ట్ ఆఫ్ ది క్రోమోజోమ్ లో ఉండేటట్టు చూసుకోవాలి. విచ్ హ్యాస్ ద స్పెసిఫిక్ సీక్వెన్స్ నోన్ యాజ్ ద ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఉన్నటువంటి క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేస్తే మన డిజైర్ జీన్ దాంతో పాటు ఆ క్రోమోజోమ్ తో పాటు మన డిజైర్ జీన్ కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది, డూప్లికేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఆ విధంగా an alien DNA is linked with the origin of replication so that
This alien piece of DNA can replicate and multiply itself in the host organism. Host organisms లో multiply అవుతుంది అంటాడు. This can also be called as a cloning, లేదు అంటే making multiple identical copies of the DNA. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ దిస్ ఇస్ మనం ఒక డిజైర్ జీన్ వెక్టర్ లో ఇలా ఉందనుకోండి, ఇది ఈ సెల్ రెండు అయింది అనుకోండి, ఏమవుతుంది, దీనిలోకి ఒకటి వస్తుంది అండ్ దీనిలోకి ఒకటి వస్తుంది. మళ్ళీ ఇది రెండు అయింది అనుకోండి, ఏమవుతుంది, దీనిలోకి ఒకటి వస్తుంది అండ్ దీనిలోకి ఒకటి వస్తుంది. ఈ దీని నుంచి రెండు వచ్చాయి అనుకోండి, దీనిలోకి ఒకటి వస్తుంది అండ్ దీనిలోకి ఒకటి వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి యాక్చువల్గా నెంబర్ ఆఫ్ కాపీస్ ఏదైతే మన డిజైర్ జీన్ పంపించాం, ఈ డిజైర్ జీన్ అనేది సెల్ డివిజన్ జరుగుతుంది. ఇది ఒకటి రెండు కావడానికి 20 minutes పడుతుంది ఈ బ్యాక్టీరియా కాబట్టి. సో ఈ 20 minutes లో మనకి యాక్చువల్ 2 కాపీస్ వస్తాయి. అదే 40 minutes కి అయితే మనకు 4, 80 minutes అయితే 60 minutes అయితే మనకి 8 అలా వస్తానే ఉంటాయి అంటాడు. కాపీస్ మెనీ నెంబర్. దీన్ని ఒకే రకమైనటువంటి జీన్ ఏదైతే ఉందో ఇదే మనకి యాక్చువల్గా ఫైనల్ గా వచ్చినటువంటి ఈ జీన్స్ అనమాట. సేమ్ కైండ్ ఆఫ్ జీన్, అందుకోసం దీన్ని క్లోన్స్ అంటారు. చూడడానికి ఒకేలాగా ఉండాలి, రైట్? నౌ let us now focus on the first instance of the construction of the artificial recombinant DNA molecule. ఫస్ట్ ఎలా ఆర్టిఫిషియల్ డిఎన్ఏ మాలిక్యూల్ ఎలా సింథసిస్ చేస్తారనేది చూద్దాం అంటారు. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫస్ట్ రికాంబినెంట్ డిఎన్ఏ ఎమర్జ్డ్. ఎప్పుడు జరిగింది? ఫ్రమ్ ద పాసిబిలిటీ ఆఫ్ లింకింగ్ ఎ జీన్ ఎన్కోడింగ్ ద యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విత్ ద నేటివ్ ప్లాస్మిడ్ ఆఫ్ సాల్మోనెల్లా టైఫిమీరియం. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సాల్మోనెల్లా టైఫిమీరియం లోపల ఉన్నటువంటి నేటివ్ ప్లాస్మిడ్, దాంట్లో ఉన్నటువంటి ప్లాస్మిడ్ లోపల ఒక జీన్ అయితే ఉంది, దట్ ఇస్ కాల్డ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ అంటున్నాం. ఇక్కడ ప్లాస్మిడ్ ఏంటంటే ఆటోనామస్లీ రిప్లికేటింగ్ సర్క్యులర్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ, రైట్? నేటివ్ డిఎన్ఏతో పాటు ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా క్రోమోజోమల్ అంటున్నాం. అండ్ ఇట్ కెనాట్ డిపెండ్ ఆన్ నేటివ్ డిఎన్ఏ మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి మనం ఆటోనామస్ అంటున్నాం. అండ్ సెల్ఫ్ రిప్లికేటింగ్, అదే రిప్లికేట్ అవుతుంది. ఓకే, ఇది ఏదైతే ఉందో ఈ ప్లాస్మిడ్ కి మన యాక్చువల్ గా సాల్మోనెల్లా టైఫిమీరియం లో ఉన్నటువంటి ఒక జీన్ తీసి ఈ ప్లాస్మిడ్ లో పెట్టినప్పుడు మనకు యాక్చువల్ గా లింక్ చేసినప్పుడు మనకు ఈ యొక్క రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ స్టార్ట్ అవుతుంది అంటాడు, బయోటెక్నాలజీ. స్టాన్లీ కోహెన్ అండ్ హార్బర్ట్ బోయర్, కోహెన్ అండ్ బోయర్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏం చేశారు అంటే 1972లో బై ఐసోలేటింగ్ ద యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ బై కట్టింగ్ ఆఫ్ పీస్ ఆఫ్ డిఎన్ఏ from the plasmid which was responsible for the conferring antibiotic resistance. వీళ్ళు ఏం చేస్తారు, ప్లాస్మిడ్ నుండి ఒక జీన్ ఐసోలేట్ చేస్తారు, అది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ ఉంది అని చెప్తున్నారు. ద కట్టింగ్ ఆఫ్ డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్ బికెమ్ ద పాసిబుల్ విత్ ద డిస్కవరీ ఆఫ్ ది. ఈ యొక్క ప్లాస్మిడ్ లోపల ఉన్నటువంటి మన డిజైర్ జీన్ కట్ చేయడం కోసం ఎలా పాసిబుల్ అయింది అంటే, కట్ చేసి ప్రశాంతంగా తీసుకోవడానికి ఈజీగా అయింది. ఎలా అంటే డిస్కవరీ ఆఫ్ ది సో కాల్డ్ మాలిక్యులర్ సీజర్స్ దట్ ఆర్ కాల్డ్ యాజ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఇవి రావడంతోనే మనకి ఇదంతా కూడా ఈజీ అయింది అంటాడు. నౌ ద కట్ పీస్ ఆఫ్ డిఎన్ఏ వాజ్ దెన్ లింక్డ్ విత్ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఈ వచ్చినటువంటి డిజైర్ జీన్ ని ప్లాస్మిడ్ డిఎన్ఏతో లింక్ చేయాలంటారు. దీస్ ప్లాస్మిడ్ డిఎన్ఏ యాక్ట్ యాజ్ అ వెక్టర్ టు ట్రాన్స్ఫర్ అ పీస్ ఆఫ్ డిఎన్ఏ అటాచ్ టు. ఈ వెక్టర్ లో అటాచ్ అయినటువంటి మనకి ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలో ఉన్నటువంటి మన డిజైర్ జీనే మనకి యాక్చువల్గా హోస్ట్ లోకి పంపిస్తుంది, అక్కడ ఇది డివైడ్ అవుతుంది అన్నాడు. యూ ప్రాబబ్లీ నో దట్ మస్కిటో యాక్ట్ యాజ్ ద ఇన్సెక్ట్ వెక్టర్ టు ట్రాన్స్ఫర్ ద మలేరియా పారాసైట్ ఇన్ హ్యూమన్ బాడీ. మస్కిటోస్ ఏం చేస్తాయి, మలేరియా వచ్చినటువంటి పేషెంట్కి వచ్చాయనుకోండి, మలేరియా పేషెంట్స్ లో ఉన్నటువంటి మన గ్యామెటోసైట్స్ మస్కిటోల యొక్క స్టమక్ లోకి పోవడం, అక్కడ ఫర్టిలైజేషన్ జరగడం, మళ్ళీ సలైవరీ గ్లాండ్స్ కి రావడం స్పోరోసైట్స్ గా. ఈ స్పోరోసైట్స్ మళ్ళీ కొత్త పర్సన్ కి ఇంజెక్ట్ చేయడం. ఇక్కడ ఏంటంటే మలేరియా పారాసైట్ ని ఇది క్యారీ చేస్తుంది, ఎవరు? దోమ, ఒక ఫీమేల్ అనాఫిలిస్. అందుకోసం ఈ దోమని ఏమన్నాం అంటే వెక్టర్ అంటాం. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ప్లాస్మిడ్ ఏదైతే బ్యాక్టీరియా లోపల ఉందో దాన్ని మనం వెక్టర్ అంటాం, విచ్ క్యారింగ్ ద డిజైర్ జీన్, అంతే. ఇన్ ద సేమ్ వే ఏ ప్లాస్మిడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ వెక్టర్. ప్లాస్మిడ్ ని వెక్టర్ గా యూజ్ చేయొచ్చు టు డెలివర్ అన్ ఏలియన్ పీస్, అంటే డిజైర్ జీన్. ఇది డిజైర్ జీన్, ఈ జీన్ ని డెలివర్ చేయడం కోసం ఇంటూ ది వాట్ హోస్ట్ ఆర్గానిజం, అది బ్యాక్టీరియా కావచ్చు, హ్యూమన్ సెల్ కావచ్చు, ప్లాంట్ సెల్ కావచ్చు. ద లింకింగ్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ విత్ ద ప్లాస్మిడ్ వెక్టర్ బికెమ్ ద పాసిబుల్ విత్ ద ఎంజైమ్ డిఎన్ఏ. ఓకే, ఈ యొక్క రెసిస్టెన్స్ ఎంజైమ్స్ యాడ్ చేసిన తర్వాత మధ్యలో కొన్ని చిన్న నిక్స్ ఏర్పడతాయి. ఆ నిక్స్ ని క్లియర్ చేయడం కోసం ఇంకో ఎంజైమ్ కూడా హెల్ప్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ as డిఎన్ఏ లైగేజ్.
నౌ విచ్ యాక్ట్ ఆన్ ది కట్ డిఎన్ఏ మాలిక్యూల్స్ అండ్ జాయిన్ దేర్ ఎండ్స్. ఇప్పుడు యాక్చువల్గా రెండు ఎండ్స్ కట్ అయిపోయిన తర్వాత కలుస్తున్నాయి కదా, అక్కడ యాక్చువల్ గ్యాప్స్ ఏర్పడతాయి, గ్యాప్స్ ఫిల్ చేసేవి అనేసి అర్థం. ఇంతకుముందు అని చెప్పి దిస్ మేక్స్ ఏ న్యూ కాంబినేషన్ ఆఫ్ సర్క్యులర్ అటోనామస్లీ రిప్లికేటింగ్ డిఎన్ఏ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఎలా తయారైంది అంటే సేమ్ ప్లాస్మిడే, కాకపోతే న్యూగా కనబడుతుంది. ఏముంది ఇంతకుముందు ప్లాస్మిడ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనిలో మనకి యాక్చువల్లీ డిజైర్ జీన్ ఉంది, ఇంతకుముందు దానిలో డిజైర్ జీన్ లేదు. ఇది ఎక్కడ క్రియేట్ చేసాం? ఇన్ విట్రో కండిషన్స్ లో క్రియేట్ చేసాం. ఓకే, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ. రెండు జీన్, ఒక డిజైర్ జీన్ ఒక ప్లాస్మిడ్ ఉంది కాబట్టి రీకాంబినెంట్ డిఎన్ఏ అంటున్నాం. ఓకే, కాంబినేషన్స్ మారిపోయినాయి. ఇంతకుముందు ఓన్లీ ప్లాస్మిడ్ ఉంది, ఇప్పుడు దాని యొక్క కాంబినేషన్ ఏమైపోయింది? ప్లాస్మిడ్ దాని యొక్క జీన్స్ ఉండేవి, ఇప్పుడు ఆ ప్లాస్మిడ్ దాని యొక్క జీన్స్ తో పాటు డిజైర్ జీన్ కూడా ఉంది, అందుకోసం దాని యొక్క స్ట్రక్చర్ మారిపోయింది కాబట్టి, కాంబినేషన్స్ మారిపోయింది కాబట్టి రీకాంబినేషన్ అంటాం. వెన్ దిస్ డిఎన్ఏ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ది ఈచరిషియా కోలై, ఈ కోలైకి పంపించడం వల్ల బ్యాక్టీరియం దట్ క్లోజ్లీ రిలేటెడ్ టు సాల్మోనెల్లా, సాల్మోనెల్లాకి క్లోజ్ రిలేట్ అయినటువంటి బ్యాక్టీరియాలకి దీన్ని పంపించడం వల్ల it could replicate using the new host DNA polymerase enzyme and make the multiple copies అంటారు. ఏదైతే వెక్టార్ని పంపించామో ఆ వెక్టార్ ఈకోలైలోకి పంపించామో ఈకోలైలో ఉన్నటువంటి డిఎన్ఏ పాలిమరేజ్ యూజ్ చేసుకునేసి ఈ యొక్క ప్లాస్మిడ్ ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన ప్రతిసారి మన కాపీస్ వస్తాయి కాబట్టి చెప్తున్నారు. నౌ ద ఎబిలిటీ టు మల్టిప్లై కాపీస్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ ఇన్ ఈకోలై వాజ్ కాల్డ్ యాజ్ అ క్లోనింగ్. ఇలాంటి ఒక ఎబిలిటీ, ఒక యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ ని తీసుకునేసి ఈకోలై డివైడ్ అవ్వడాన్ని, ఆ డివైడ్ అవ్వడం ప్రతిసారి ఈ యొక్క యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ డబుల్ అవ్వడాన్ని క్లోనింగ్ అంటాం. ఏం క్లోనింగ్? యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ క్లోనింగ్ అని చెప్తాం. సో ఇది మనకి ఇచ్చినటువంటి థింగ్. యాక్చువల్గా కోహెన్ అండ్ బోయర్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ లో ఫైనల్లీ వి గాట్ ది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఈకోలై వచ్చింది. నౌ యూ కెన్ హెన్స్ ఇన్ఫర్ దట్ there are 3 basic steps in the genetically modifying organisms అంటారు. ఏదైనా ఆర్గానిజం జెనెటికల్ మాడిఫై చేయాలంటే 3 స్టెప్స్ ఉన్నాయి అంటాడు. ఒకటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిఎన్ఏ విత్ ద డిజైర్ క్యారెక్టర్. ఓకే, డిజైర్ జీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఐడెంటిఫైడ్ డిఎన్ఏ టు ది హోస్ట్ సెల్. హోస్ట్ సెల్ కి డైరెక్ట్ గా పంపించలేము కాబట్టి సమ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి మనకు వెక్టార్స్ కావచ్చు, లేదంటే జీన్ గన్ కావచ్చు, లేదంటే మైక్రో ఇంజెక్షన్ కావచ్చు, లేదంటే బ్యాక్టీరియాస్ కావచ్చు, వైరస్ కావచ్చు, దెర్ ఆర్ మెనీ మెథడ్స్. ఇదే క్లాస్లో వస్తే నేను చెప్తాను. అలాంటి హోస్ట్లోకి ఇలాంటి ప్రొసీజర్స్ యూస్ చేసి పంపించవచ్చు. ఫైనల్లీ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంట్రొడ్యూస్డ్ డిఎన్ఏ ఇన్ ద హోస్ట్ లోపల ఇంట్రొడ్యూస్ చేసినటువంటి డిఎన్ఏ మెయింటైన్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డిఎన్ఏ టు ఇట్స్ ప్రోజనీ. ఓకే, అలాంటి మనం పంపించినటువంటి జీన్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డిఎన్ఏ టు ఇట్స్ ప్రోజనీ. మనం ఏదైతే డిఎన్ఏ ప్రొడ్యూస్ చేస్తామో, ఏదైతే ఒక సెల్లోకి ప్రొడ్యూస్ చేస్తామో ఒక డిఎన్ఏని, ఆ డిఎన్ఏ అనేది నెక్స్ట్ జనరేషన్లో తన పిల్లలకు కూడా పంపించాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద యాక్చువల్లీ ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మన జెనెటిక్ ఇంజనీరింగ్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి క్లాస్. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్ అండ్ ఎన్సిఆర్టీ లైన్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ ఇది క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలుసు, మనం యాప్ లాంచ్ చేస్తాం, మన HSR బై ఇన్ఫర్నెట్ యాప్. ఈ యాప్లో మనకు కంటెంట్ అంతా కూడా, ఫుల్ కంటెంట్ అంతా ఇక్కడ ఉంటుంది. యూట్యూబ్లో చాలా తక్కువ ఉంటుంది యాజ్ యూజువల్గా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే యూట్యూబ్లో కన్నా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి, అందరికీ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.